స్కిన్ బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పటి నవ్వుల పువ్వులు పూయించిన ఒక డైరెక్టర్. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలను. చెప్పండి. మీరు హీరో ఎందుకు చేయట్లేదు? హ్యాపీగా ఉన్నాను సార్. అంటే హీరోలు అందరూ హ్యాపీగా లేరనే మీ ఉద్దేశం? కొంతమంది ఉంటారు, కొంతమంది ఉన్నారా? నాకు ఒక 100 మూవీస్ దాకా ఆఫర్స్ వచ్చాయి, మంచి క్యారెక్టర్స్, కానీ అన్నిటికి నేను రిజెక్ట్ చేశాను. ఈ ప్రొఫెషన్లో ఒక మంచి గౌరవం ఉంది సొసైటీలో. నాకు ఏమో యాక్టర్గా అయితే అది ఉంటుందో లేదో అది పక్కన పెడితే అంత ప్రశాంతంగా ఉండగలనో లేదో అనేది ఒకటి ఆలోచించా. డబ్బు అంటారా, ఆ యావలేదు. నాకు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను సుమన్ టీవీ వల్ల. కానీ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు చేసిన సుకుమార్ గారు ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్, అండ్ బొమ్మరిల్ భాస్కర్ గారు కూడా మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. నా దగ్గర క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి పనిచేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. హ్యాట్స్ ఆఫ్. ఇంకెంతకంటే నాకేం కావాలి. సూపర్. అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశారు, మంచి మంచి కథలు తీశారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకు రావాల్సిన గుర్తింపు కానీ నెక్స్ట్ మీరు చేయాల్సిన సినిమాలు కానీ ఆ రేంజ్ ఆఫ్ సినిమాలు నేను అంటుంది ఎందుకు అందలేకపోయారు? నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకలేదు. కానీ మీకు ఒక సెంటిమెంటా కోవేశ్వర్ల గారు? ఆవిడ క్యారెక్టరేషన్ చెప్పేసి సీన్స్ అది వినిపించి వెళ్ళిపోతారంట. అన్ని సంపాదించుకున్నారు, ఆమె పేరు డబ్బు అన్ని వచ్చేసింది, కానీ జీవితంలో ఎందుకు ఆమె ఒంటరిగా మిగిలిపోయారు? ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే నాకు ఫ్యామిలీ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికి కొంచెం బాగా ఇష్టమైన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. డైరెక్టర్ మా షోకి వచ్చారు. ఇవ్వండి రాజా గారు మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. కిచెన్ లో సీన్ చేసాం, మీకు ఇంకా గుర్తే ఉండుంటుంది. వెనక నుంచి వచ్చి డైలాగ్ చెప్తే పట్టుకోవడం అది మీరిద్దరూ ఏకంగా ఫోటో చేశారు. అన్ని టేకులు ఎందుకు పట్టింది? సీతారాం గారు అబ్బాయిలో అన్నయ్య చేశారు కదా, ఇంకా అప్పటి నుంచి నాకు ఒక బ్రదర్ లాగే ఆయన. సో అది రొమాంటిక్ డైలాగ్ చెప్పాలంటే నవ్వొచ్చు. చెంప తగిలిస్తూ చెప్పాలి డైలాగ్. ఇలాగే కావాలా అడిగాడు. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఇలాగే కావాలి అనుకున్నాను. తర్వాత తెలిసింది 20 టేకులు తీసుకున్న తర్వాత. దాసరి గారి దగ్గర మీరు అసిస్టెంట్ గా ఏం చేయలేదు, కానీ మీ గురువు గారు. అందరికీ నా గురువు అని నాకు తండ్రి లాంటి గాడ్ ఫాదర్. ఆయన బాగున్నప్పుడు ఆయన ఇంట్లో డైలీ 100 మంది చేయలు గడిగేవారు. అవునండి. ఆయన బాగాలేనప్పుడు కనీసం 10 మంది కూడా రాలేకపోయారు. తప్పండి. చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంత వచ్చారండి? ఒకసారి వీడియో చనిపోయినప్పుడు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఆస్తుల కోసం చాలా చాలా గొడవలు ఆడుకున్నారు. ఏమైపోయినాయి ఆస్తులు అని ఒకరిని నిందించుకోవటం. ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది? దాసరి నారాయణరావు గారి రేంజ్ కి పిల్లలకు చేసినంత న్యాయం చేయలేకపోయారు. అది మాత్రం కరెక్ట్. కానీ సోకాల్డ్ కొంతమంది పెద్ద హీరోలకి దాసరి గారు అంటే పడేది కదా కొంతమంది కప్పుల్లో. మీ మనసులో ఉందని చెప్పండి, అడగండి. మనసులో ఉందని కాదు, మీకు తెలియదా? దాసరి గారు చుట్టే ఉన్నాను, ఆయన ఆత్మలో నేనే ఆత్మ అన్నారు కదా. ఇప్పుడు మీ తాతల గారు కట్టించిన ఇల్లుల్లో ఒక 500-600 మంది కూర్చొని తినే అంత డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉండేది. డైనింగ్ హాల్ కదండి, మండపాలు. అంత పెద్ద కుటుంబం సార్ మీది. ఎన్ని ఒక 3-4 వేల ఎకరాలు ఉంటుంది పొలం మీకు? 1743లో 3000 ఎకరం అండి. చివరికి ఎన్ని ఎకరాలకు వచ్చారు? ఏమి లేదండి, మొత్తం అయిపోయింది. కృష్ణరాజు గారు, ప్రభాస్ వీళ్ళంతా వాళ్ళ తాతలు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు. వాళ్ళ తాతల ద్వారానే మనకి ఈ 3000 ఎకరం కూడా రావటం అండి. అప్పుడు ప్రభాస్ గారికి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు చెప్పే లెక్కగా? ఏదో ముంత మధ్యకి ఇస్తే 3000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసారంట. అవునండి, అది కరెక్ట్. ఆ రక్తంలో ఉంటది కదా, సేమ్ అదే బుద్ధి వచ్చింది వీళ్ళకి కూడా. దానం చేయటం, హెల్ప్ చేయటం, ఫుడ్ పెట్టడం. కృష్ణరాజు గారికి, ప్రభాస్ గారికి ఇద్దరికి అదే కదా. గ్రేట్ ఫ్యామిలీ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పటి నవ్వుల పువ్వులు పూయించిన ఒక డైరెక్టర్. ఇప్పుడు వస్తున్న సినిమాలకి అప్పుడు వస్తున్న సినిమాలకి ఎంత వేరియేషన్ ఉంది అని చెప్పడానికి ఒకసారి అలాంటి సినిమాలు చాలా ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక జంధ్యాల గారి సినిమాలు కావచ్చు, ఒక ఈవీవి గారి సినిమాలు కావచ్చు, ఒక రాజా వన్నం రెడ్డి సినిమాలు కావచ్చు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు,
అండ్ అక్క బావ ఎక్కడ, చూసొద్దాం రండి, ఆదివారం ఆడవాళ్ళకు సెలవ, ఇలాంటి ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించి రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని పాలిటిక్స్ తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారా అనేది చాలా మందికి తెలియదు. ఆయన్నే మళ్ళీ మనం స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాము. సో ద వన్ అండ్ ఓన్లీ నవ్వుల రారాజు రాజా వనం రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ ఆడియన్స్ కూడా నమస్కారం అండి. సో నేను నిజంగా అప్పుడెప్పుడో సినిమాలు తీశారు కదా, 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయి డైరెక్టర్ గారికి, ఏదో వైట్ షర్ట్ వేసుకొని లేకపోతే గల్ల చొక్కా ఒకటి వేసుకొని నార్మల్గా వచ్చేస్తారేమో అనుకున్నాను. మీరేమో చూస్తే ఫుల్ ప్రింటెడ్ షర్ట్, టామ్ ఫోర్డ్, మంచి గగల్స్, అసలు లుక్ వేరే లెవెల్లో ఉన్నారు సార్. అసలు ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పుడు డైరెక్టర్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు ఒకసారి అర్థం చేసుకోగలం మేము. ఏంటి యాక్టర్ ఏమైనా అవ్వబోతున్నారా, లేకపోతే మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నారా? రెండు ఉన్నాయండి. యాక్చువల్గా ఓపెన్ గా చెప్పాలంటే నా డ్రెస్ కోడ్ ఉంది సార్. ఇంటర్మీడియట్ నుంచి ఇదే డ్రెస్, డిఫరెంట్ డ్రెస్ లో ఉండేవాడు కాలేజీ చదివే రోజుల్లో. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు, కాబట్టి ఇదేం కొత్త కాదు. రెండోది ఏంటంటే నాకు బై బర్త్ యాక్టర్ నండి. ఓకే. 6th క్లాస్ నుంచి నాటకాలు మొదలు పెట్టుకుంటూ నాటకాలు వేసుకుంటూ బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ రైటర్, బెస్ట్ డాన్సరు ఇవన్నీ తీసుకుని మద్రాసుకి వెళ్ళాను. బట్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యానో నాకు తెలియదు. ఓకే, షిఫ్ట్ అయ్యాను, భగవంతుడి దయవల్ల మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మెగాఫోన్ని పక్కన పెట్టడం అంటూ జరగదండి. మెగాఫోన్ తోటే చేస్తూనే మళ్ళీ యాక్టింగ్కి చేయాలనే ఒక కుతూహలంతో ఉన్నానండి. మీరు బాగా సెట్ అవుతారు మంచి మంచి క్యారెక్టర్స్కి. యాక్చువల్గా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. నాలాంటాడు ప్రెస్ మీట్ అవసరం లేదులే, ఒక దాంట్లో వస్తే వాళ్ళే పిలుస్తారులే అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా నాకు అంటే యాక్చువల్గా నేను చేసిన ప్రతి సినిమాలోనూ ఒక సీన్ చేయటం అలవాటు అండి. సరదాగా ఒక సీన్ చేయటం అలవాటు. మొన్న గోపాల్ అని చెప్పి కృష్ణమ్మ డైరెక్టర్ అండి. ఓకే. ఆయన సత్యదేవ్ గారితో కృష్ణమ్మ తీశాడు. ఆ డైరెక్టర్ గారు నేను ఒకసారి ఏమంటే ఏం చేస్తున్నారంటే, చిన్న సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను సార్, ఏమన్నా వేషం ఉంటే ఏమంటే సార్ నన్ను క్యాజువల్గా. ఆయన అది గుర్తుపెట్టుకుని ఒక 1 month తర్వాత ఒకసారి రమ్మని చెప్పి గడ్డం పెంచండి అని చెప్పి 3 లాంతర్లు హాట్స్టార్లో వెబ్ సిరీస్ అది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక 20 days ఉంటుంది. ఆల్రెడీ 3 days కమిట్ అయ్యాను. నెక్స్ట్ మార్చి నుంచి మిగతాది ఫినిష్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా మెగాఫోను ఒకవేళ ఇది బిజీ అయిపోయి ఖాళీ లేకపోతే మెగాఫోను పక్కన పెట్టొచ్చేమో కానీ మెగాఫోన్ ఎప్పుడో, ఎందుకంటే దాంతోటే నా లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి. క్షేమంగా వెళ్ళి లాభంగా రాని 2 కూడా తీయచ్చు. 2 కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని ఆ సినిమాలకు కూడా ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. అవును, మొన్న నేను 25 years ఫినిష్ చేసుకున్న టైంలో శ్రీకాంత్ దగ్గరికి వెళ్తే రిక్వెస్ట్ చేశాడు తను ఫ్రెండ్లీగా, భయ్యా మళ్ళీ నీ ట్రెండే వస్తుంది ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అని చెప్పి పెద్ద సినిమాలను గుర్తు చేశాడు తను. వెంకటేష్ గారు చేసిన సంక్రాంతికి వస్తున్నాం, ఎఫ్టీ, ఇవన్నీ గుర్తు చేసి బ్రదర్ నీకు ఇప్పుడు నీ అవకాశం వచ్చింది, నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు, మంచి సినిమా చేయి, నేను కూడా చేస్తానని చెప్పి తను బాగా ప్రోత్సాహకరంగా. మధ్యలో మొనాటమీ అయిపోయింది అదే కామెడీ అని చెప్పేసి మానేశారు కానీ. అవునండి. మళ్ళీ లాస్ట్ ఒక 5 years నుంచి కామెడీ సినిమాలకి ఫుల్ ట్రాక్ ఎక్కేసింది అన్ని. అవును సార్. పెద్ద పెద్ద హీరోస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు సినిమాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది సార్. ఫైట్ చేస్తే ఓ 50% ఉండొచ్చు, క్రైమ్ చేస్తే ఓ 30% ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ సినిమా చేస్తే గనక అది సక్సెస్ చేయగలిగితే మొత్తం ఫ్యామిలీ అందరూ, పూర్వం బండి కట్టుకొచ్చిన వచ్చేవాళ్ళం అనేవారు, మొత్తం అందరూ బయలుదేరుతారు సార్, చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు F3 కానీ F2 కానీ, ఇప్పుడు మన చిరంజీవి గారి మూవీ కానీ, మన వెంకటేష్ గారి పల్లెటూరుల నుంచి ఫ్యామిలీ వచ్చి చూశారు కాబట్టి అన్ని రోజులు ఆడిందండి. మీరు వాటిల్లో బాగా తిట్ట అది. అవును సార్, అవును సార్, అవును సార్. చెప్పాను కదా, నేను షూట్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రాని సినిమా చూస్తున్నారు. అవునండి, మొన్న వస్తుందండి. అసలు నవ్వుతా ఉన్నారు పిచ్చి పిచ్చిగా. అవును సార్. సార్ నేను కూడా కాసేపు కూర్చొని నిజంగా ఎంత రిలాక్స్ అయ్యానంటే, నాకు అనిపించింది ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చాలా చాలా న్యాచురల్ గా ఉందండి. అంటే ఇప్పుడు కామెడీ లేదని నేను చెప్పట్లేదు, వీళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అసలుకి ఆ బ్రహ్మానందం గారు కోవేశ్ అట్లా కాంబినేషన్ కానీ, శ్రీకాంత్ గారు రోజా గారు కాంబినేషన్ కానీ, మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రుక్మిణి కాంబినేషన్ కానీ, ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు కాంబినేషన్ కానీ, ఈ క్యారెక్టర్స్ వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేస్తే చూడలేమన్నట్టుగా చేశారు. అంటే సార్ ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్లో అంత
అవటానికి కారణం ఏంటంటే సార్, సెపరేట్ కామెడీ కాదు సార్. అవును. ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్యన జరిగేదే కాబట్టి అందరికీ కనెక్ట్ అయిపోయారు. ఆర్టిఫిషియల్గా ఉండదండి, ఉమ్. ఆర్టిఫిషియల్గా ఉండదు. ప్రతిదీ కూడానండి. ఆ మందు తాగినప్పుడు, మన ఇంట్లో కూడా మనం మందు తాగినప్పుడు వాళ్ళ మనసులో బాధ కలిగిన షోడ తేమంటే ఇస్తారు, ఫ్రిడ్జ్లో అది పట్టమంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేయమంటే వేస్తారు. కానీ వాళ్ళ మనసులోది బయటికి తేగలిగిన సబ్జెక్ట్ కాబట్టి అందరూ లైక్ చేశారని చెప్పి నా ఫీల్ అండి. ఓకే ఓకే. అదే అదే. ఇది ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను సార్. సార్ నేను మీరు వస్తున్నారని కూడా చెప్పలే. సార్, ఇలా రిటర్న్ కాల్ వస్తుందేమో సార్, సరే సార్. బిజీగా ఉంటారు. చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఇయర్స్ అయిపోయింది ఆయన స్క్రీన్ మీద చూసి మేము. అవునండి, సో అవును. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. కానీ ఒకటి సార్, అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశారు, మంచి మంచి కథలు తీశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకు రావాల్సిన గుర్తింపు కానీ, నెక్స్ట్ మీరు చేయాల్సిన సినిమాలు కానీ, ఆ రేంజ్ ఆఫ్ సినిమాలు నేను అంటుంది, ఎందుకు అందలేకపోయారు? అంటే ఏదైనా పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే ఎందుకు విరమించుకున్నారు అంటే బలమైన రీజన్? విరమించుకోవటం ఏమీ లేదు సార్, ప్రతి క్షణం పోరాటమేనండి. ఆ. ఇప్పుడు ఈ తప్ప ఇంకేం తెలియదు కదా సార్. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చాం అన్నీ వదులుకుని, వచ్చిన తర్వాత ఇంకా మనం దీంట్లోంచి బయటికి వెళ్ళి ప్రసక్తి లేదు, వెళ్ళాం. నేను డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి డైరెక్షన్ వచ్చాం, చేస్తున్నాం, వెళ్తున్నాం. ఓకే, బట్ అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కర్ణుడికి 8 కారణాలు, సావుకి 8 కారణాలకి చాలా ఉంటాయి సార్. ఓకే. సరే, కరెక్ట్గా అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కారణం నా తప్పు కాదేమో అనిపిస్తుందండి. నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకలేదు సార్. ఓకే. ఒక ఎయిటర్ మోహన్ గారు లాంటి ఆయన, ఒక హరిరామ జోగయ్య గారు లాగా, ఒక రామానాయుడు గారు అటువంటి వాళ్ళు నాకు దొరక్కపోవటం, నాకు దొరికిన వాళ్ళందరూ కూడా ఇంత బడ్జెట్లో సినిమా తీయాలి అనటం, దానికోసం నేను పోరాడటం జరుగుతుంది ఇప్పటికీ. దానివల్ల నేను సరైన సినిమా చేయలేకపోయినామో అనిపిస్తూ ఉంటుంది సార్ నాకు. ఓకే. అదే టైం, దాన్ని మనం ఏం చేయగలం సార్. అది ఇంకోటి సార్, ప్రతి డైరెక్టర్ కూడా ప్రతి సినిమాని తన బిడ్డలాగే ఊహించుకుని సినిమా తీస్తాడు కదా సార్. బట్ ప్రతి సినిమా కష్టపడతాడు. ఇప్పుడు నేను తీసిన సబ్జెక్టులు ఏమన్నా బాగోలేదా అంటే అది లేదు. నాకు దాసరి గారు ఒక గొప్ప ఇది ఇచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఏ సీన్ ఇచ్చినా పండిస్తావా, ఏ సీన్లో పెప్పలేకపోయినా అంటాడు ఆయన. అవును. ఏ సీన్ పండించగలవు నీ యొక్క దీంతో, నీకు సరైన ప్రొడ్యూసర్ పడాలయా అనేవారు ఆయన. ఓకే. ఆయన ఆదివారం ఆడవాళ్ళకి సెలవు చేయడం కారణం ఆయన. అది యాక్చువల్లీ 5 కోట్ల దాకా అవుతుంది బడ్జెట్ అని అంచనా వేశారంట ఆయన. మీరు 1 కోటి రూపాయలు చేశారు. అవునండి, ఆయనకి నేను పేపర్ మీద వేసి ఇవ్వగలవా అంటే ఆయన ఈడేం 3 వేసుకుని వస్తాడని అనుకున్నారండి. 3 to 5 ఆయన చేస్తే 5 అవునండి డెఫినెట్గా. నేను దాంట్లో చేయటా కారణం ఏంటంటే, నాకు సెకండ్ విన్నింగ్స్ లాగా ఫీల్ అయ్యారండి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. నేను వెళ్ళి అడిగితే ఎవరూ నో అనలేదండి. రోజుకి 50,000 తీసుకుని ఆర్టిస్టులు, అంటే పేరు వద్దులేండి, అంటే వాళ్ళ రెమ్యునరేషన్స్ మళ్ళీ పైన బయట పెట్టినట్టు ఉంటుంది. రోజుకి 50,000 యాక్ట్ చేసినారు, 20 రోజులు చేశారు. అంతే వాళ్ళు. నేను ఈజీ 10 లక్షలు ఇవ్వాలి, 2 లక్షలకు కూడా చేశారండి. ఇది 8 లక్షలు తగ్గించుకొని చేశారు. అంటే అంటే సార్, నేను కో డైరెక్టర్గా పెద్ద ఆర్టిస్టులతో పెద్ద సినిమాలు చేసి ఒక 10 సంవత్సరాలు కో డైరెక్టర్గానే ఉన్నానండి. నువ్వెప్పుడు డైరెక్టర్ అవుతావు, రాని వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ, బ్రహ్మాండంగా రా అంటాడు, నువ్వు అంట అందరూ. అది అలాగే దాంతో ఏంటంటే ఇతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడు అన్న థాట్లో ఉండి అయ్యాను. అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు, బ్రహ్మాండంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మధ్యలో చిన్న గ్యాప్ రావడంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నాం కదా అన్న టైంలో ఆదివారం ఆడవాళ్ళ సెలవు సినిమా చేయటం. అది దాసరి గారికి ఇంతలో చేస్తాను అంటే ఆయన నువ్వు చేయలేవయ్యా అంటే లేదు నేను చేస్తానని చెప్పి ఆయనకి నేను ప్రామిస్ చేయటం, అనుకున్న బడ్జెట్లో సినిమా చేయటం జరిగిందండి. నేనే ప్రొడ్యూసర్ అండి దానికి. నేనే ప్రొడ్యూసర్ మీన్స్ మా మిస్సెస్ పేరు మీద సినిమా చేశానండి. మంగా, మా అమ్మగారి పేరు మంగా మూవీ మేకర్, మంగా మూవీ మేకర్ మా మిస్సెస్ పేరు చేశాను. బట్ ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక ఆ ఆర్టిస్టులందరూ నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఆదివారం ఆడవాళ్ళు చేయగలిగానండి. కానీ మీకు ఒక సెంటిమెంటా కోవేశ్వర్ల గారు, లేకపోతే పేద కామెడీ? లేదు సార్, అంటే ఫస్ట్ అదే చేశారు కదా. ఎందుకంటే అనుకోకుండా ఒక మనిషి కనెక్ట్ అయినప్పుడు ఎక్కువ వాళ్ళ బిహేవియర్కి, వాళ్ళ కామెడీకే మనం అట్రాక్ట్ అవుతామండి. అలాగే నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, థర్డ్ సినిమా కూడా ఆవిడే మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ. మీ ఇంటికి వస్తే చేస్తారు, మా ఇంటికి వెరీ గుడ్ క్యారెక్టర్ అండి. అలాగే అక్కాబాయ్ అక్కడలో కూడా జేడి చక్రవర్తి గారి మదర్ క్యారెక్టర్. అవును,
అలాగా అంటే కరెక్ట్ అవడం అంటే ఆ టైంలో ఆవిడ బెటర్గా ఉన్నారు. ఇంకోటండి, లేడీస్లో ఎవరున్నారు చెప్పండి? అసలు ఎవరు లేరు. మరి ఇంకా ఆమె లాగా చేసేవాళ్ళు లేరు కదండి, ఎవరు లేరు కదా. ఏం మా మాడ్యులేట్ ఏం చెప్పక్కర్లేదు సార్ ఆవిడకి. ఆవిడ క్యారెక్టరైజేషన్ చెప్పేసి సీన్స్ అది వినిపించి వెళ్ళిపోతారండి ఆవిడ. ఎక్కడ ఎక్కువ అయితే మనం ఆపుకోవాలి తప్పండి, లేదా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ మోడ్యులేషన్, ఆ కామెడీ టైమింగ్, అవునండి. అయ్యో Oh my God. వెరీ గుడ్ టైమింగ్. అటువంటి వాళ్ళు లేరు కాబట్టి, అటువంటి క్యారెక్టర్లు నాకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఆవిడనే పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. అది సార్. కానీ అంత మంచి ఆర్టిస్ట్ కదా, చాలా బిజీ ఆర్టిస్ట్, కానీ అన్నీ సంపాదించుకున్నారు. ఆమె పేరు, డబ్బు అన్నీ వచ్చేసినాయి. కానీ జీవితంలో ఎందుకు ఆమె ఒంటరిగా మిగిలిపోయారు? పెళ్ళి అనేది వద్దనుకున్నారా, లేకపోతే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారా అనేది ఎవరికి తెలియదు. కుటుంబం అనేది ఆమెను పెళ్లి చేసుకొని లేదు, ఆమె పెళ్లి చేసుకొని సపరేట్ అయితే ఇంతమంది భారం మళ్ళీ భర్త అనేవాడు వస్తే తీసుకోవటం కష్టం అవుతుంది, మేము ఫైనాన్షియల్గా ఎదగలేమని చెప్పేసి ఆమెని ఆ లైఫ్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ఫ్యామిలీ, ఒక సెంటిమెంట్ అనే గోడ అడ్డం వేసి అని కొంతమంది ఉంటుంటారు. కొంతమంది ఏమో రకరకాల సైకలాజికల్గా ఆమె ఇష్యూస్ ఏదో రకరకాలుగా చెప్తుంటారు. దానివల్ల ఇప్పుడు డివోషనల్ వైపు వెళ్ళిపోయి ఈ జీవితమే నాకొద్దు, ఈ సినిమాలు నాకొద్దు అని కొంచెం ఎక్కువ భక్తి వైపు వెళ్ళిపోయి అన్ని టెంపుల్స్ తిరుగుతున్నారు ఇప్పుడు అని చెప్పి కూడా కొంతమంది అన్నారు. నేను లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు కూడా నేను 1-to-1 చేశాను, ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాను, ఎక్కువ మాట్లాడలేకపోయాను ఆమెతో. అసలు ఏంటి ఆమె జీవితంలో సార్ చేంజ్ అసలు? జనరల్ గా ఈ పర్సనల్ మ్యాటర్స్ అండి మనకు తెలియదు, ఓపెన్ గా చెప్పాలంటే. మీతో అంటే అన్ని సినిమాలు చేశారు, పర్సనల్ మ్యాటర్స్ అండి. బట్ మ్యారేజ్ గురించి ఎప్పుడు లేదు కానండి. మద్రాసులో అంటే నేను మద్రాసు బేస్డ్ కాబట్టి, మద్రాసు నుంచే సినిమా స్టార్ట్ అయ్యాను కాబట్టి ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే, నాకు ఫ్యామిలీ గురించి మ్యారేజ్ చేసుకోలేదు ఆవిడ. ఫ్యామిలీని పోషించడం కోసం మళ్ళీ బయట నేను మ్యారేజ్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేద్దామన్న ఉద్దేశంతో ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదని గౌరవంగాను పద్ధతిగానే చెప్తారు, కానీ ఎప్పుడు యాంటీగా చెప్పడం కానీ నెగిటివ్గా చెప్పడం ఎప్పుడు ఎక్కడ వినలేదని, ఇంతవరకు వినలేదు. కానీ ఇప్పటికీ వేషాలు ఇప్పుడు కూడా ఆవిడ చేస్తున్నారండి. తెలుగులో అసలు చేయట్లేదు కదా. తెలుగు అంటే అంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అడగట్లేదేమో అంతే తప్ప, ఆవిడ తెలుగు కూడా చేస్తారు. తెలుగు ఆవిడ బాగా దగ్గర కావాల్సిన ఆవిడ. బట్ ఆవిడ నెగిటివ్ మాత్రం ఎప్పుడు రాలేదు సార్, ఆవిడ మీద ఎప్పుడు నెగిటివ్ రాలేదండి. ఓకే. పెద్ద ఫ్యామిలీ సార్, పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఈవిడ ఒక్క ఆవిడే సంపాదన వల్ల నేను బయటికి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు అనే థాట్లోనే ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదని చెప్తారండి, ఎవరు చెప్పినా. మద్రాసులో చెప్పేది. ఓకే ఓకే. ఇంకా అంతకంటే మనకి ఎక్కువ మనం డిస్కస్ చేయలేం కదా. చాలా మంది అప్పుడు ఓల్డ్ యాక్టర్స్ అందరూ కూడా ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. అందరూ చేశారండి. అవును. ఈవిడ కూడా ఆవుకావుగా వస్తారండి, వస్తారు. ఇప్పుడంటే ఓ సినిమా అవగానే మనం నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మన దేంట్లో పెడితే షేర్లో పెడితే వస్తుందా, సైట్ కొంటే వస్తుందా అని ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఆలోచన ఎవరికీ లేదు కదా సార్. ఇప్పుడు ఆలోచన రక్త సంబంధాలకు ఎక్కువ వాల్యూ, మొరాలిటీస్, ఎథిక్స్ అన్ని ఉన్నాయి కదా సార్. దానివల్ల ఆవిడ ఆకోవగా వస్తారండి. కానీ ఆవిడ చాలా చాలా అందంగా ఉంటారు కదా, బ్రహ్మాండ మనిషి అండి. కోవేశ్వర్ల గారు చాలా అందంగా ఉంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఓకే అంటే చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అప్పుడు ఉంటారేమో. సో అలాంటి ఆమె నిజంగా ఫ్యామిలీ కోసం అంత గ్రేట్. మంచిదే సార్, ఎప్పుడు మంచిగానే చెప్తారండి ఆవిడ గురించి. ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసింది ఆవిడనే చెప్తారు. ఇప్పుడేదో ఆవిడ స్ట్రగుల్ పెడుతున్నారు, డివోషనల్ అయ్యారని కూడా నేను వినలేదండి. ఆవిడ ఇప్పటికీ వేషాలు వేస్తున్నారు, ఎప్పటికీ అందరితో ఫ్యామిలీతోటే ఉంటారు ఆవిడ అనే తెలుసు నాకు. టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నారు. 1.5 years బ్యాక్ ఒకసారి మాట్లాడానండి. ఇక్కడ ఏదో సెట్లోకి వస్తే అనుకోకుండా వెళ్ళాను, 10 నిమిషాలు మాట్లాడా ఆవిడతోటి. బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు కాంబినేషన్ క్షేమంగా వెళ్ళి లాభంగా. అవునండి, అవును సార్. రిహార్సల్ ఏమైనా చేసేవాళ్ళ డైరెక్ట్ టేక్ వీళ్ళిద్దరి కాంబినేషనే వర్కౌట్ అవుతుంది. యాక్చువల్గా సార్, బ్రహ్మానందం గారు మహానటుడు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఈవిడ మహానటి. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం కావాలి అనేది డైరెక్టర్ దగ్గర తెలుసుకుంటారు సార్ ఇద్దరు. ఆర్టిస్టులు తెలుసుకుంటారు, ఏ ఆర్టిస్ట్ అయినా. ఇప్పుడు వీళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ కమెడియన్స్ కామెడీ చేస్తారు కాబట్టి వాళ్ళకి డైరెక్టర్ దగ్గర నుంచి మాకు ఏం కావాలనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళే అనుకుని సీన్ చదివిన తర్వాత ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, మ్యాక్సిమం సెకండ్ టేక్తో ఓకే అయిపోయి తప్పండి. ఎప్పుడు టేకుల మీద చేయటం, పచ్చాలు చేసుకోవటం లేదు. కానీ చెప్పాను, అది రొటీన్ అయిపోద్ది. బ్రహ్మానందం గారిని కొట్టి సీన్ ఉంది కదా, అది మాత్రం 3 times చేసామండి. 3 times కాలుతుంది కదా. మొత్తం ఆ నూతి మీద నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి కత్తితో పొడిచి అంతా కూడా అవి 3 shots అండి. అవి ఎక్స్టీరియర్ అంతా ఒక షాటు,
లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్న తర్వాత ఒక షాటు, అక్కడ అవుట్ అయిన తర్వాత అతను కింద పడేసి చేత్తో పట్టుకుని తిప్పి మీద కత్తేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి పై చేపెట్టి లాగటం, అదంతా ఒక షాట్. ఆ నూతి మీద నుంచి చేసి ఎక్స్టీరియర్ షాట్ మాత్రం నాకు 3 షాట్లు అయినాయి సార్. ఓకే. 3 ఫస్ట్ వాళ్ళు చేసేసారు సార్. చేసేసిన తర్వాత నా ముఖం చూసారా ఏంటి అలా ఉన్నావు ఏంటి అన్నాడు ఆయన. ఎస్ సార్ నువ్వు చెప్పలా, టేక్ ఓకే అని చెప్పలా, ఇంకొకటి చేద్దామని అన్నాను. ఓకే కానీ అన్నాడు. ఒక 2 నిమిషాలు అంటే సార్ అది ఎక్కి దిగి అది తన్ని ఇది తన్ని కొంచెం అలసిపోయి క్యారెక్టర్ అది. అవును. అంటే పెద్దవాళ్ళు మనం గమని బాధ పెట్టలేం కదా, అందుకని చెప్పి 1 more అని అనలే. తనే అడుగుతాడు కదా, వెయిట్ చేస్తాం ఏంటి రండి అవునా నాకు ఇంకోటి కావాలన్న. సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఏంటి చేశారండి. అది కూడా నాకు ఎఫెక్ట్ రాలేదు సార్. ఏం చూసే వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చున్నారు వాళ్ళిద్దరు. కూర్చుని నా మీద జోకులు వేసి కొడుతాను. చూడాలి మళ్ళీ వస్తాడు చూడు, వాడికి ఓకే అవ్వలేదు, అక్కడ ఓకే చెప్పలేదు, ఎవరి మట్టుకెళ్ళి చూస్తున్నారంటే లైట్స్ ఆఫ్ అని చెప్పి ఇలా అన్నాడు. వెళ్తే ఏంటి మొహంలో పెట్టి ఏంటంటే అనే నాకు అది అంటే అనుకున్న ఎఫెక్ట్ రాలేదు, ఓకే ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీరు చాలా కష్టపడి చేశారనే, కానీ ఇవాళ వదిలేద్దాం దీన్ని, కాలుతో రేపు చేద్దాం అనే, కానీ ఎందుకంటే మీరు అలసిపోయారు కాబట్టి అంటే లేదు నీకు ఇంకోటి కావాలంతే కదా, కావాలి కానీ పిలిచాడు. ఇంకో చేరేశారు. వీడు ఇంకోటి కావాలంటున్నాడు, ఇందాక నచ్చలేదంట అంటే ఆవిడేం మాట్లాడలే, ఓ లుక్ ఇచ్చిందని ఇలాగా. సరే ఓ పని చేయరా నీకు ఎలా కావాలి చేసి చూపించన్నాడు. అనగానే పని ప్రసాద్ అని చెప్పి అతను నేను స్కిట్లు వేసేవాళ్ళం అండి, కామెడీ స్కిట్స్ చేసేవాళ్ళం స్టేజ్ మీద. వాడు కోవేశ్వర్లో నేను బ్రహ్మానందం అనుకుని ఒకసారి మనసులో అలాగే వెళ్దాం అని నడుచుకుంటూ ఏమీ అర్థం అవ్వలే, ఆడేదో చెప్తాడు వింటున్నాడు అనుకున్నారు. అన్నయ్య ఓకే అన్నయ్య అని చెప్పి మొదలుపెట్టిన తర్వాత నేను అలసిపోయాను సార్. నుయ్యి ఎక్కుతూ నూనె మీద సేద తన్నటం, కిందకి జారటం, అక్కడ ఒక ప్లాస్టిక్ దుండ తీసుకోవటం, అది మీద కొట్టడం, ఇదంతా అంటే దీంట్లో 7-8 ఐటమ్స్, 7 కాదులేండి 4-5 ఐటమ్స్ యాడ్ అయినాయి. చూసిన తర్వాత ఓకే అన్నారు. ఓకే అని చేసిందే ఇప్పుడు సినిమాలో ఉన్న షాట్. ఓకే, గుర్తుందా మీకు ఇప్పటికి? అయ్యో నాకు అట్లా అది ప్రతి అడుగు గుర్తుందండి, ప్రతి అడుగు గుర్తుంది. 4 అడుగులు వేస్తారు ఇక్కడ. ప్రతి యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు కదా. అంటే సార్ అది ఏంటంటే సార్ అది ఒకసారి ఊరికి నేను కూడా నిలబడతా, ఫన్నీ కదన్నా అంటే సార్ అది సీన్ ఒకసారి చేద్దామా అంటే రీక్రియేషన్ అంటే రండి అది కదా సార్ అది రండి అంటే చేయటం అంటే అది అంటే సో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. చూసే ఉంటారు అందరూ. బ్రహ్మానందం గారు అండ్ కోవేశ్వర్ల గారు కాంబినేషన్ అబ్బో చెప్పేది కదా సినిమాలో. ఆ కొట్టే సీన్ ఇప్పుడు డైరెక్టర్ గా చేసి చూపించారు అక్కడ, ఇప్పుడు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మాయి చాలా కోపం వచ్చి మాట్లాడుతుంది, ఇలాగా ఇటు తిరగటం, అది నుంచి జంప్ చేయటం, ఎదగాలి మళ్ళీ జంప్. సార్ ఇవన్నీ కూడా అక్కడికక్కడ వచ్చినాయి సార్. ఇవన్నీ కూడా అక్కడక్కడికి వచ్చినాయి కాబట్టి ముందు అనుకున్నది కాదు. మీరు ఉన్నారు సార్, ఇటు నుంచి మీరు ఇలా జంప్ చేశారు అనుకోండి సపోజ్, నేను ఇక్కడి నుంచి రాకూడదు కదా, నేను దాబా నుంచి రావాలి. దట్ ఈస్ కామెడీ సార్. అలాగే మీరు ఇది ఇక్కడ కాలేసి అవతల పక్క జంప్ చేశారు అనుకోండి, నేను అటు వచ్చారు అనుకోండి, మీరు నాకు దొరకకూడదు అంటే మళ్ళీ రివర్స్ లో రావాలి. దట్ ఈస్ ఆ ఫన్ రావాలంటే ఇలా చేయాలి. గ్రేట్. వాళ్ళు నిజంగా నేను అసలు అప్పుడు డూపులు కూడా ఇష్టపడరు ఎవరు. అవును, ఇప్పుడంటే డూప్ వచ్చింది కానీ అవునండి, అప్పుడు యాక్టర్స్ ఎవరు డూపులు ఇష్టపడరు. ఎంత వరకు అయినా కానీ ఎన్ని టేకులు అయినా కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. అవునండి అవును. అప్పుడే కదా నేను ఎంత పెద్ద యాక్టర్ అనేది తెలిసిపోయేది వాళ్ళకి కూడా. నేను చాలా కామెడీ స్కిట్స్ చేసేవాడిని. మీకు టైం ఎంత జోక్ అవుతుంది తెలుసా మీకు? అవును. ఏవిఎస్ గారు బ్రహ్మానందం గారు చేశారు ఆమె సినిమాలో. అది నేను రియల్ గా స్టేజ్ మీద చేశానండి. అది ఎలా ఉంటుందండి సార్, టైమింగ్ సార్. మెయిన్ ఏంటి కామెడీ అనే దానికి టైమింగ్ ఏంటండి. వాడు ఎప్పుడు కామెడీ పండాలంటే ఉపోద్ఘాతం కావాలి సార్. అంటే ఆడియన్ మైండ్ కరెక్ట్గా వెళ్ళగలగాలి. అది ఏంటి అనేది వెళ్ళకపోతే కామెడీ పండదు సార్. అవును. మీరు మీ అబ్బాయి ఆ ఫారెన్లో ఉంటున్నాడు, మీకు వాచ్ ఫస్ట్ జీతంతో పంపాడు. ఆ వాచ్ని పొద్దున అరగంట తుడుచుకుని పెట్టుకుంటారు. వాచ్ అంటే ప్రాణం, అంటే కొడుకంత ప్రాణం మీకు. అటువంటి వాచ్ ఇది ఎవరికి తెలియదండి, చేస్తారు జోకు. అంటే కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు వాచ్ని. ప్రతి 10 నిమిషాలు టైం చూసుకుంటారు, కొడుకుని గుర్తొస్తారు, కొడుకుని చూసుకుంటారు, హ్యాపీనెస్లో ఉంటారు. ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళవలసిన వాడు ఆ రోజు ఇన్స్పెక్షను 9ంటికి వెళ్ళాలి,
బస్సులు స్ట్రైక్, ఆటోలు ఎక్కుదామంటే ఆటోలు లేవు, రావట్లేదు ఆటోలు, వచ్చినా ఖాళీ ఉండట్లేదు, టెన్షన్ పడుతున్నారు, టైం చూసుకుని టైం మర్చిపోయాడు, హడావుల్లో మర్చిపోయాడు. ఈలోపు మీరు వస్తున్నప్పుడు ఈ యాంగ్జైటీకి ఏమంటాడు, టైం ఎంత అని అడుగుతాడు కదా, టైం ఎంత, ఆఫీస్కి 9ంటికి వెళ్ళాలి, గంట అయిపోయిందో గంటన్నర అయిపోయిందో వాచ్ లేదు, వెళ్ళినప్పుడు తను టైం ఎంత అయింది సార్ అంటాడు. మీరేమంటారు, 10 అంటారు, టైం 10 అయింది. ఇమీడియట్గా కంగారుగా ఉన్నవాడు ఒక రకాలుగా అంటాడు, అబ్బా 10 అయిందా అని వాడు అనుకుంటాడు, అమ్మని ఏం 10 అయిపోయిందా అని, ఇలా రకరకాలుగా ఉంటారు కదండి. ఈ కంగారులో టైం ఎంత అయింది అనగానే మీరు 10 అనండి, టైం ఎంత అయింది సార్ 10, అబ్బా 10 అయిందా అని ఏమవుతా అది అక్కడ టక్కన అయిపోయాడు. మీరేం అడిగారండి టైం, నేనేం చెప్పాను 10 అయింది, మీరేమన్నారు అబ్బా 10 అయిందా అన్నారు. అబ్బా ఏంటి అంటే పావు తక్కువ 10 అయితే 10 అని చెప్పానా, లే 10 పావు అయితే 10 అని చెప్పానా. అబ్బాయి ఫారెన్లో ఉంటున్నాడు, అక్కడి నుంచి పంపించాడు, అటువంటి వాళ్ళు అబ్బా అంటారా, నవ్వుతారేంటంటే రోషన్ గారు, మీరు నవ్వుతారేంటి, వాడు టైం అడిగాడు, నేను టైం చెప్పా, వెళ్ళిపోవచ్చు కదా అబ్బా అంటే. దాసరి గారు నా పేరు, ఏమండి దాసరి గారు, సినిమాలు తీయటం కాదు, వాడు నన్ను టైం అడిగాడు, నేను టైం చెప్పా, వెళ్ళిపోవచ్చు, ఆడు వెళ్ళిపోతా ఉంటాడు లోపు, అదెక్కడా నువ్వేం అడిగావురా, నువ్వేం చెప్పావురా, నేనేమన్నాను రా, నువ్వు నీ అబ్బాకి సమాధానం చెప్పు కదా అక్కడి నుంచి, ఎవరుకున్నాడు. ఎప్పుడు సార్ ఇది చేసింది 22 సంవత్సరాలు అయింది సార్ ఈ జోక్ని స్టేజ్ మీద చేసి. అలాగే ఇంకో జోక్ చేశాను సార్ స్క్రీన్ మీద భలే బేలే అదే కదా అసలు సార్, ఇది ఇప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. పరుశూరి పరిషత్తు ఫస్ట్ ఇయర్ మద్రాసులో పెట్టారు సార్, సెకండ్ ఇయర్ ఇక్కడ పెట్టారు, సుందరయ్య కళాక్షేత్రంలో దాంట్లో పెట్టారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు నన్నుని పనిప్రసాద్ని తీసుకొచ్చి పిలిచి, ఒరే దీనికి గ్యాప్లో ఆడియన్స్ బోర్ కొడుతుందరా, ఏదైనా స్క్రిప్ట్లు అయిందిరా అన్నారు. అప్పుడు 14 స్క్రిప్ట్లు చేశానండి, 10 స్క్రిప్ట్లు కొడిశారు. కొట్టినాట్లో టైం ఎంత. ఓ శాస్త్రి గారు చెప్పాను కదా మీకు క్యారెక్టరైజేషన్ కావాలి, ఎప్పుడు క్యారెక్టరైజేషన్ కావాలి. ఈయనకి ఏంటంటే ఒక ఆయనకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళాను, అందుకని తిరుపతి మంచి కార్యక్రమం కదా, చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది అంటే ఏం మంచి జరిగినా చాలా బాగుంది అంటాడు. అతని మనసుకి నచ్చలేని పని జరిగితే అయ్యో పాపం అంటాడు. అటువంటి క్యారెక్టర్కి ఒక పంతులు గారు తగిలాడు. ఏమంటే పంతులు గారు ఈ మధ్యన కనిపి ఎక్కడికి వెళ్ళారు, ఏముంది అయినా ఆవిడ లేదు, తిరుపతి అల్లా ఉంది, ఏమంటారు మీరు, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. వేసవకాలం ఆడదాన్ని తీసుకుని తిరుపతి వెళ్తుంది, చాలా బాగుంది, అన్నం తింటున్నావా గడి తింటున్నావా, అయ్యో పాపం సస్తావా తీసుకెళ్ళగా, నీ వెళ్ళం మొక్కుండా నువ్వు తీసుకెళ్ళవా ఇలా అంటాడేంటి, ఇటు అన్నం తింటున్నా గడి తింటాడు. సరే తిరుపతి బయలుదేరాం. ఇంత మా వెంకటలింగ లేడు, అదేరా మా సోమలింగ గారు అబ్బాయి తాతయ్య అన్నాడు, ఏమిట్రా నేను వస్తా అన్నాడు. అంటే ఏంటి, చాలా బాగుంటుంది. వేసవకాలంలో ముసలిదాన్ని తిరుపతి తీసుకెళ్తూ కుర్రవాడిని సంకనెట్టుకుని తీసుకెళ్తాం, చాలా బాగుంది. అయ్యో పాపం ఏంటి, వాడు నా దగ్గర పెరుగుతున్నాడు, తీసుకెళ్ళక సస్తావా, నీకు అప్పు చెప్తే నువ్వు చూస్తావా. ఇది కూడా అప్పుడు చేసింది సార్. ఇలా చేసుకుంటూ 40 నిమిషాలు, అసలు టైం ఎంత జోక్ని 42 నిమిషాలు చేసాం సార్. మన పరుచూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ నవ్వి అక్కినే నాగేశ్వరరావు గారు దగ్గి ఆయన బయటికి వెళ్ళిపోయారు. వెంకటేశ్వరరావు వచ్చారు, ఆపండ్ర దండం పెడుతున్నారు, వాళ్ళు కక్కువ చచ్చిపోతున్నారని చెప్పి ఆపారండి మమ్మల్ని. అంటే టైం అనేది ఆడియన్స్ని మైండ్లో పెట్టుకుని థియేటర్ హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ జోక్ని కంటిన్యూ చేయటం ఓ పద్ధతి అండి. లేదు అంటే దాన్ని కొంచెం తగ్గించి ఎక్కడ మనం బోర్ కొడుతున్నాం అంటే తగ్గింది. ఇలాగా చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చాలా చేశాడు. యాక్చువల్ నేను మైమ్ ఆర్టిస్ట్, గంగాధర్ గారికి బాగా తెలుసు. మన గంగాధర్ గారు మన భర్త భౌతికేట్ ప్రార్థన, దాన్ని ఆయన ఇప్పటికీ ఏమంటే మైమ్ ఆర్టిస్ట్ గారు బాగున్నారు అంటాడు. నేను మైమ్ ఆర్టిస్ట్ అండి, అంటే వితౌట్ మైమ్ని ఆర్టిస్ట్ విత్ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద మైమ్ చేసి ఉండండి. కానీ దాసరి గారి దగ్గర మీరు అసిస్టెంట్గా ఏం చేయలేదు, కానీ మీ గురువు గారు అంటే ఇండస్ట్రీ గురువు అండి ఆయన. అదే ఇండస్ట్రీ గురువు, ముఖ్యంగా డైరెక్టర్లకు కూడా అందరికీ గురువు. కానీ అందరికీ నా గురువు అని నాకు తండ్రి లాంటి ఆయన, గాడ్ ఫాదర్ అండి ఆయన. అంటే బాగా అడ్వైస్ చేసేవాళ్ళు, ఇలాంటిది అలాంటి ఇంటి దగ్గర. అంటే ఆయన మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన కాలం చేసే వరకు పక్కనే ఉన్నాను సార్, ఆయనతో భోజనం ఆయన పక్కనే ఉన్నాను, కష్టసుఖాలు మాట్లాడుకో ఎన్ని చాలా బాగా ఉంది. కష్టసుఖాలు అన్నారు కాబట్టి సుఖాలు పక్కన పెడితే సుఖాలు అందరూ చూసారు. ఆయన బాగున్నప్పుడు ఆయన ఇంట్లో డైలీ 100 మంది చేయగలిగేవారు. అవునండి. ఆయన బాగాలేనప్పుడు కనీసం 10 మంది కూడా రాలేకపోయారు. తప్పండి అది.
అని బయట ఉంటుంది టాక్. తప్పండి. ఆ? తప్పండి. ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు చెప్పండి? సరిపోయింది. చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? అయ్యో ఇండస్ట్రీ అంతా వచ్చారండి. అవునా? వచ్చారండి. ఒకసారి వీడియో చనిపోయినప్పుడు చూస్తే ఒక అర్థమవుతుంది. ఎంజీఆర్ గారికి వచ్చినట్టు ఎన్టీఆర్ గారికి వచ్చినట్టు రాలేదండి, అంతమంది రాలేదు, కానీ జనం అందరూ వచ్చారు. ఇండస్ట్రీ గురువు అన్నారు కదా, అందుకే. ఇండస్ట్రీ కూడా సార్. ఇప్పుడు ఎలా అంటే మీరు ఫుడ్ తర్వాత 10 మంది కూడా కదండి, ఆయన చచ్చిపోయి రోజు వరకు కూడా 70-80 మంది ప్రతిరోజు భోజనం చేశారు సార్. అది మాత్రం దీంట్లో నేను కళ్ళ ముందు నేను చూశానండి. దాంట్లో తేడా లేదు. ఏ రోజు డబ్బు గురించి ఆలోచించలేదు ఆయన. డబ్బు లేనప్పుడు కూడా ఆ 100 మంది ఆ 70 మంది భోజనం చేసేవారు. అది మాత్రం కన్ఫర్మ్, దాంట్లో తేడా లేదండి. ఎవరన్నా చెప్తే నమ్మద్దు మీరు. ఓకే. అది డబ్బు భోజనాలు చివరి రోజులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆయన. అంటే సార్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అంటే ఆయన స్వర్ణయుగం అనుభవించాడు సార్. ఈ మినిస్టర్ కాకముందు అంత స్వర్ణయుగమే కదా సార్. అవునవును. ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు. ఏదేదో రకరకాలుగా చెప్పారు, ఆయన చెప్పిన అబద్ధాలండి, అదేం కాదు. సినిమాలు తీయట్లేదు, సినిమాలు తీసి గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి భోజనాలు పెడతారు, డబ్బులు కావాలి, ఫ్యామిలీ పెడతాకి డబ్బులు కావాలి కదా సార్. కాబట్టి బ్రహ్మాండమైన సైట్, మద్రాసులో ఉన్న సైట్లు అమ్ముకుంటూ వచ్చారు ఆయన. దాంతోనే చేశారు. ఓకే. ఒకటి సార్, పద్మ గారు చనిపోయి బార్డర్లు అయిపోయారు. పద్మ గారు పోయిన తర్వాత 2 సంవత్సరం 8 మాసాలు ఎంతో ఆయన సన్ చూడలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఓకే. ఆయన ఎప్పుడు ఉదయం స్నానం చేసి కింద హట్లోకి వచ్చేస్తారండి. హట్లోకి రాదు. 1 year 8 months ఎంతో హట్లోకి రాలేదు. నేనే బలవంతంగా కిందకి 2 రోజులు తీసుకొచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసామండి. అయినా అంత ఎక్కువ రాలేదు సార్ ఆయన. బట్ ఏంటంటే అది వేరండి, ఆ పద్ధతి అదంతా వేరు సార్. అది ఈ వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా అని అనలేము కానండి, ఆ పద్ధతి వేరు. ముందు నుంచి అంతేనండి, ఆయన జీవితం అలాగే వెళ్ళిపోయారు హ్యాపీగా. కానీ దాసరయ్య గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి చెప్పాలంటే గురువు కోల్పోయారు అనేది ఒకటి ఇప్పటికి ఉంది. అది నేను నో చెప్పను, ఎందుకంటే ఆయన ప్రతిదీ ఆయన తల మీద వేసుకుంటాడు. ఇది నా ఇంట్లో ప్రాబ్లం కదా, ఎవరింట్లో వచ్చినా వీళ్ళని పిలవటం, పంచాయతీ చేయటం, వాళ్ళకి న్యాయం చేయటం. 365 రోజులు తలుపు ఎప్పుడు కావాల్సిన రాత్రి 1 గంటకు ఫోన్ చేసి మా ప్రింట్లు వెళ్ళలేదు అంటే ప్రింట్లు పంపించిన రోజులు చూసా. ల్యాబ్లో డబ్బు కట్టలేదు అని చెప్పి ప్రింట్లు లేదంటే స్మాల్ ఇంటరాక్షన్ సార్. ఓకే సార్. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. లంచ్ చేస్తున్నా, ఫోన్ మర్చిపోయాను. ఓకే. చెప్పండి. సారీ. మీరు చేసిన సినిమాలలో అందరికి కొంచెం బాగా ఇష్టమైన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇప్పటికి ఆల్మోస్ట్ నేను ఇంకా మ్యారేజ్ ముందు అనుకుంటా చేసిన సినిమా. మ్యారేజ్ కి ముందా? అదే ఇంకా అయిపోయి లాస్ట్ మూవీ. ఓకే. ఇప్పుడు ఆ డైరెక్టర్ మా షోకి వచ్చారు. ఓ ఉన్నారా? ఉన్నారు. ఓకే ఇవ్వండి. రాజా గారు మాట్లాడండి. వాయిస్ చెప్పదక్కర్లేదు. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? అవునమ్మా. బాగున్నానమ్మా. చాలా ఇయర్స్ అయిపోయింది. అవునమ్మా, మనం మీరు మినిస్టర్ అయిన తర్వాత ఒక్కసారి ఎయిర్పోర్ట్ లో కలిసాం. మళ్ళీ మిమ్మల్ని కలలేకపోయాను, కానీ అలా మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా సార్. చాలా రోజులు అయింది. మొన్నే 26 సంవత్సరాలు పూర్తయిందమ్మా సినిమా, మొన్న February 4th కి. ఆ రోజుని శ్రీకాంత్ గారు పిలవటం, ఇంటికి వెళ్ళటం, కేక్ కట్ చేయటం జరిగి మీ గురించే మాట్లాడుకున్నాం. ఆయన కూడా 2 సార్లు దేంట్లో చెప్పారు, ఎందుకంటే నేను ఆ కిచెన్ లో సీన్ చేసాం, మీకు ఇంకా గుర్తే ఉండుంటుంది. పట్టుకోవడం అది మీరిద్దరూ ఏకంగా పూట చేశారు. అవునమ్మా. పట్టుకోవడం ఎందుకు అడిగారు, ఏంటి శ్రీకాంత్ హీరోయిన్ అయినా 1 take లో ఓకే చేస్తా, రోజంతా ఎందుకు ఇన్ని టేక్లనే? అవునమ్మా. ఎందుకు పట్టిందండి అన్ని టేక్లు? ఎందుకు పట్టింది? సినిమా నుంచి చెప్పి నేను అలా ఫిక్స్ అయిపోయాను సార్. నేను రోజాని అలా పట్టుకొని చేయలేను సార్ అన్నాడు. ఇద్దరు బ్రదర్ అంటారండి, అన్న అంటారా? దానివల్ల నవ్వు వచ్చేసింది. ఓకే. నేను ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తా. సీతారత్నం గారు అబ్బాయిలో అన్నయ్యగా చేశారు కదా, ఇంకా అప్పటి నుంచి నాకు ఒక బ్రదర్ లాగే ఆయన. సో అది రొమాంటిక్ డైలాగ్ చెప్పాలంటే నవ్వు వచ్చేసింది. అది కూడా ఎలా అంటే
2 చేతులు అలాగేసి ముందుకేసి పట్టుకుని ఈ చెంప తగిలిస్తూ చెప్పాలి డైలాగు. ఓకే. ఇలాగే కావాలని అడిగాడు. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఇలాగే కావాలి ఎలా కావాలని చెప్పి అనుకున్నాను. తర్వాత తెలిసింది 20 టేకులు తీసుకున్న తర్వాత. ఓ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అమ్మ చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడతాం. నాకు కూడా చాలా సంతోషం సార్. నిజంగా ఆ మూవీలో మాకు చాలా మంచి పేరు వచ్చింది అండ్ షూటింగ్ లో కూడా బాగా ఎంజాయ్ చేసాం. అవునమ్మా, పిక్నిక్ లా చేసాం పొద్దున 8 గంటల నుంచి. అందరూ ఆర్టిస్టులు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంతమంది కదా. అవునమ్మా, 3 పేర్లు మళ్ళీ రమ్య అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇంటి వాళ్ళు. దాంట్లో కోవైసర్ల గారు ఇంట్లో దూరి కొడతారు. అది కూడా చాలా టేక్లు. నేను శ్రీకాంత్ అన్న నవ్వేస్తాం, చేసుకోలేదు. తరిమి కొడుతుంది కదా చుట్టూ తిరిగి. అవునండి, అది నేను ఇప్పటికి కూడా తలుచుకొని నవ్వుకుంటుంటాను. ఇప్పుడు ఇక్కడ సీన్ చేశారు డైరెక్టర్ గారు చేసి, ఇప్పుడు ఆ సీన్ చేసి చూపించారు మాకు. అవునా, ఓకే ఓకే. అసలు భలే సరదాగా ఒక ఊరికి వెళ్ళి ఏదో అక్కడ సరదాగా ఒక 10 రోజులు గడిపినట్టు ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఒకే చోట మాక్సిమం సెట్ లోనే చేసాము. అవునమ్మా భలే అనిపించింది. ఇప్పుడు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మీతో చేసిన ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియరు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, లేకపోతే మీ అమ్మాయి ఏం చేస్తుంది, లేకపోతే పెళ్ళి ఎప్పుడు, లేకపోతే మీ మాంగారు ఏంటి, ఇటువంటి మ్యాటర్లు సరదాగా మధ్యాహ్నం 1 to 2 లంచ్ చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇప్పుడు క్యారవాన్లు వచ్చి ఎవరి క్యారవాన్లోకి వాళ్ళు వెళ్ళిపోవటం, ఎవరు భోజనం వాళ్ళు చేయటం, ముందు వస్తారు షార్ట్ అవ్వగానే వెళ్ళిపోతారు. అసలు ఏమి మాట్లాడరు. అనుబంధం లేకుండా పోయింది. అసలు ఆ భోజనాలు కలిసి చేసేది లేదు. మనం అందరం ఒకే చోట కూర్చొని చేసేవాళ్ళం భోజనాలు. నాకు అలా సీతారాం గారి అబ్బాయి మూవీ అలాగే అనిపించింది. ఎందుకంటే గోదావరి వాణిశ్రీ గారు తీసుకొచ్చేవారు, అన్ని భోజనం టైం కి తీసుకొచ్చేవాళ్ళు. నిర్మలమ్మ గారు వంట చేసుకొచ్చేవారు. సో అట్లా కూర్చొని తినేవాళ్ళం. అది మళ్ళీ మన షూటింగ్ లోనే జరిగింది. అంతమంది ఒక చోట కూర్చొని హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేసాం. ఒకరి క్యారేజ్ ఒకరు టేస్ట్ చేస్తూ. ఇప్పుడు ఇదే లేదు అసలు. అసలు ఏం మాట్లాడుకోవడమే లేదమ్మా. ఆ రోజు షూటింగ్ ఎవరు వస్తున్నారో తెలియదు. సడన్ గా రోజా గారు వస్తున్నారంటారు, మీరు క్యారవాన్లో దిగుతారు. అలా అయిపోయిందమ్మా. పార్ట్ 2 చేస్తున్నారంట, రెడీగా ఉన్నారా మీరు? అమ్మా క్షేమంగా లాభం గారు పార్ట్ 2 చేద్దాం అమ్మా. మోహన్ గారితో మాట్లాడాను, తప్పకుండా డెఫినెట్ గా మళ్ళీ 4 అంతేనమ్మా. 4 గంటలు ఒక కంపల్సరీ క్లైమాక్స్ కి వస్తారు, వచ్చి చేయవలసి వస్తుందమ్మా. చేద్దాం తప్పకుండా. చాలా 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 సంతోషం అమ్మా. చాలా సంతోషంగా హైదరాబాద్ వచ్చిన కలుస్తాను. డెఫినెట్ గా అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఇదిగో రోషన్ గారికి ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ రోజా గారు, నన్ను కల్పించినందుకు. అయ్యో మా డైరెక్టర్ గారిని థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఉంటుంది అన్నమాట సినిమా అంటే. అప్పుడు సార్ అది ఒక మీరు అంటే రజనీకాంత్ గారు క్యారవాన్ ఎక్కరండి. ఇప్పుడు కూడా నేను మోహన్ గారు కన్నల కన్నన్ కలవటానికి ఆయన షూటింగ్ వెళ్ళామండి. అంటే కన్నల కన్నన్ని ఫైట్ మాస్టర్ హిట్లర్ సినిమాకి కన్నల కన్నన్ పెడదామన్న ఉద్దేశంతో కన్నల కన్నన్ కలవటానికి ఓ లొకేషన్కి వెళ్ళామండి. మేము నడుచుకుంటూ వస్తున్నామండి. షాట్ ఓకే అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చి అక్కడ చైర్ ఉంది సార్, ఇది గాడ్రేజ్ చైర్, మర్త చైర్ ఉంటుంది చూడండి. అది ఎడం చేత ఆ చైర్ తీసుకుని వాళ్ళు దూరంగా వెళ్ళి దాని మీద కూర్చుని ఈ యూనిట్కి సంబంధం లేకుండా ఏదో ఆలోచించుకుంటున్నారు ఆయన. ఏమండి అంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. అదే మనిషి మళ్ళీ సెట్లో అందరూ వచ్చినాడు చుట్టూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఇంటర్వ్యూ చేశారు చెన్నైలో, బజార్లో తిరుగుతూ ఉంటారు. అంతా ఆ కల్చర్ అంటే సార్ ఇప్పుడు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయేమో మరి తెలియదు, కానీ క్యారవాన్ మీద పేర్లు రాసి లోపల ఉన్నారని చెప్పి ఇప్పుడు ఎవరినైనా కలవటానికి వెళ్ళినా ఇంతకుముందు ఏంటంటే సార్ సెట్లోకి నేను వచ్చాయనుకోండి, ఎవరిని ఉందనుకోండి అక్కడ హాయ్ అని చెప్పి పిలవటం, ఏం చేస్తున్నావు ఏంటి ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నాతో సినిమా చేసిన డైరెక్టర్ని కలవాలన్నా చిన్న ఆర్టిస్ట్ని కలవాలన్నా ఆయన క్యారవాన్లో ఉంటాడు. ఆ క్యారవాన్లోకి మనం డోర్ తీసుకెళ్ళాం. కారణం ఏంటి, ఆయన అసిస్టెంట్ బయట నిలబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలియదు, నేను సో అండ్ సో అని చెప్పాలి. అంటే మీరు ఎవరండి, నేను ఏం సినిమాలు చేశారండి అవన్నీ చెప్పి లోపలికి వెళ్తే రాజేంద్ర రెడ్డి గారు వచ్చారంటే అప్పుడు ఆయన రావటం వాళ్ళు రమ్మంటాం. అంటే
అది లేకుండా పోయింది సార్. దానివల్ల ఏంటంటే ప్రైవసీ ఎక్కువ. ఇబ్బందిగానే ఉందనిపిస్తా కానీ ఉంటుంది. ఇప్పుడు రోజా గారిని ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏమో ఆమెను అసలు ఎవరు తట్టుకోలేరు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదంటే అది మాట్లాడేస్తారు. ఐరన్ లేడీ అసలుకి అంటే ఎక్కువ బూతులు తిట్టేస్తారు అందరిని. అంటే భయం ఒకటి. ఆఫ్ స్క్రీన్ ఏమో రోజా గారు అంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదని చాలా మంది చెప్తుంటారు. సార్ మీరు అంత వర్క్ చేశారు, టచ్ లో ఉంటారు కాబట్టి అసలు ఏంటి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎందుకు అలా ఉంటారు అంటే అది సార్ ఇప్పుడు మనిషి మనస్సు ఒకటి, యాక్టింగ్ ఒకటి. నువ్వు బయట ఉండవలసినప్పుడు కొన్ని నీకు అధిష్టానం నుంచి కొన్ని ఉంటాయి, అవన్నీ వెళ్ళాలి. కానీ ఆవిడ స్వతహాగా చాలా మంచి మనిషి, చాలా చాలా మంచి మనిషి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన విషయం అన్ని భోజనం కూడా గుర్చేశారు ఆవిడ. ఎప్పుడో సీతారత్న గారు అబ్బాయి చేసాం, మళ్ళీ మన యూనిట్లో చేసాం అంటే ఆవిడ చాలా అలా బయట అనుకునే అంత ఇది కాదండి ఆవిడ. ఒకవేళ రాజకీయ పరంగా ఆవిడ ఏదన్నా మాట్లాడితే అది మాట్లాడవలసి వచ్చి మాట్లాడతారా, లేదా మాట్లాడవలసింది తప్పక మాట్లాడారా అనేది పక్కన పెడితే ఆఫ్కమ్ ఎక్స్ట్రాడినరీ మనిషి అండి ఆవిడ. చాలా మంచితనంగా ఉంటారు. ఇప్పుడు షార్ట్కి రెడీ. ఇంకోటి సార్, ఇంతకుముందు ఏమైందంటే అందరూ గ్రూప్గా కూర్చునేవారు. సెట్లో లైట్ జరుగుతుంది లేదా ఎక్కడ లైట్ జరుగుతుంది, వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఇక్కడే ఉంటుంది కదండి. ఆర్టిస్ట్ మాట్లాడుకున్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సెట్ రెడీ అయిపోయింది, ఇంకా డైరెక్టర్ పిలవమన్నాడు అన్న విషయం వాళ్ళకి మైండ్కి వచ్చేస్తుంది. ప్లీజ్ వచ్చి అలర్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే 6 క్యారవాన్లు ఉంటాయండి, 6 దాంట్లో ఉంటారు. వెళ్ళికేది సార్ రెడీ అని చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆర్టిస్ట్ రారా రెడీ అంటరా అని చెప్పి బ్రహ్మానంద గారు పక్కన కోట గారు ఉన్నారనుకోండి, రా టైం అయింది పిలుస్తున్నాడు రండి, ఆ పక్కన ఇంకెవరు రండి, అలాగా ఉండిపోయేది. ఇప్పుడు అది లేదు సార్. అది లేదు, ఈగో కోడ్ వచ్చేసింది, అంత వచ్చేసింది. ఈగో కోడ్ అంటావా లేకపోతే ఏమో సార్, వాడే వచ్చి పిలుస్తాడు అన్నది అయిపోయింది. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కి అంతే అయిపోయింది. పెద్ద వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు, మరి వీళ్ళు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు, అర్థం కాదు ఇప్పుడు. సార్ ఆర్టిస్ట్ కి రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ క్యారవాన్ కంపల్సరీ అంటున్నారు సార్. అవును, నేను విన్నానండి ఆ మాట. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు దాసరి గారి ముచ్చట వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అందరికీ ఇండస్ట్రీ మొత్తానికి గురువు, అందరికి న్యాయం చేశారు, కానీ ఆయన సొంత ఇంట్లో ఆయన న్యాయం చేసుకోలేకపోయారు, కొడుకుల్ని సరైన పద్ధతిలో పెట్టలేకపోయారు. కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు ఉన్నదే 2 కొడుకులు, వాళ్ళిద్దరూ గొడవలు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక కొడుకు ఇంటి పైన గేటు దూకి లోపలికి వెళ్ళి ఈ ఇల్లు నాకు సొంతం అని చెప్పేసి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుని చూసాం. ప్రభు గారు ఆయన పేరు అనుకుంటా, పెద్ద ఆయన పేరు. అంటే ఇద్దరు ఆస్తుల కోసం చాలా చాలా గొడవలు ఆడుకున్నారు. ఏమైపోయినాయి ఆస్తులని ఒకరినొకరు నిందించుకోవటం. ఏంటి సార్ అసలు ఆ ఫ్యామిలీ ఇదంతా ఎవరన్నా చూసింది చెప్పారా, రాసింది చెప్తున్నారా మీరు ఒకసారి? ఇప్పుడు ఆయన ఇల్లు దూకిన మాట వాస్తవం కదా. అది సార్ ఇప్పుడు రాయాలంటే ఎన్నైనా ఉంటాయి. ఈయన వెళ్ళాడు, వాచ్మెన్ లేడు. జరిగింది నిజం చెప్తున్నా, వాచ్మెన్ లేడు. వీళ్ళు పెద్ద ఇల్లు కదండి, తాళం వేసేది, తలుపు తాళం వేసి ఎక్కడో ఉన్నారు. ఎన్నిసార్లు కొట్టినా తీయలేదు. ఈయన ఇక్కడ పడుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇంకా అన్నయ్యని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పి ఈయన గేటు దాటి వెళ్ళాడు. జరిగిన మ్యాటర్ అది. దాన్ని మనోళ్ళు ఇద్దరు గొడవ, ఆయన వచ్చాడు, పెద్ద ఆయన వచ్చారు, అడిగితే ఏరా ఏంటి నువ్వు తలుపు తీయండిరా, ఇదే జరిగింది వాళ్ళ మధ్యన. కానీ దీన్ని గోడ దూకాడు, కొట్టుకున్నారో తిట్టుకున్నారో అన్నంత వరకు వచ్చారండి. అది మాత్రం అబద్ధం అండి, నిజం కాదు. నిజం ఓపెన్గా చెప్తున్నా. ఇంకోటి దాసరి గారి ఇంట్లో ఏ రోజు గొడవలు లేవండి. అనుకుంటారు కానీ బయట చెప్తారు కానండి. ఏదన్నా చిన్న మ్యాటర్ని పెద్ద చెప్పేవారు సార్. ఇప్పుడు ఏ తండ్రి ఏ కొడుకును మందలించడు, ఏ కొడుకు తండ్రి నాకు ఇది కావాలని అడగడు. అది రియల్ గా జరిగినాయే తప్పండి, దాంట్లో గొడవ రియల్ గా ఏం జరిగింది లేదని ప్రాపర్టీస్ దగ్గర గొడవలు లేవు, ఏమీ లేవు సార్. ఇది ఉందని చెప్పానండి ఎవరినన్నా, నేను గ్యారంటీ నేను చెప్తున్నానండి. ఈ ఆస్తి నాది, తమ్ముడిది కాదు, లేకపోతే ఇది ఆస్తి నాది అన్నది కాదు ఎవరినని చెప్పానండి. లేదా అల్లుడు గారిని వచ్చి కానీ ఆలమ్మ అంటే గురుగారు అమ్మాయిని వచ్చి నాకు మోసం చేయడం మా అన్నయ్యలని చెప్పానండి. అది లేదు సార్. ఉంటే గొడవ పడతారు కదా, కోట్లు ఎక్కుతారు కదా. ఇప్పుడు కోట్లు ఎక్కారండి వాళ్ళు, ఎప్పుడన్నా ఎక్కారండి? ఇప్పుడు బయట వచ్చిందా? లేదు సార్. కానీ ఎందుకు బయటకి అంత బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశారంటే సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఓపెన్ గా చెప్పాలంటే ఆ ఇల్లు 3 పేరు మీద ఉందండి. అది ఆయన ఏదో అది డిసైడ్ అవ్వలేదు ఎవరిది ఏంటి అనేది తప్ప ఇంకేమీ లేదు సార్. ఇంకా వాళ్ళ మధ్యన గొడవలు లేవు. ఏదైనా ఫంక్షన్ వస్తే 3 కలుస్తారు, ఈయన చిన్న ఆయన అక్కడికి వెళ్తారు, అన్నయ్యతో మాట్లాడతారు,
ఇవన్నీ మామూలే సార్. మరి బయట రకరకాలుగా ఎందుకు చెప్తారో తెలియదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అరుణ్ గారు? చూడటానికి చాలా బాగుంటారు. అరుణ్ గారు వేషాల కోసం ట్రై చేశారండి. బట్ ఆయన వేషాలు వేయకపోయినా వాళ్ళ నాన్నగారు ఇచ్చింది, ఆయన సంపాదించుకున్నది, వాటితో హ్యాపీగానే ఉంటున్నారు. కానీ బిజినెస్ ఏదో చేస్తున్నారు సార్. ఆయన ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. పెద్ద కొడుకు తెలుసు కదా, ఎప్పుడు ఆయన కూడా షేర్స్ అయ్యి ఉంటుంది. ఆయన కూడా బిజినెస్. బట్ అంత హ్యాపీ ఫ్యామిలీ, ఎంత హ్యాపీ సార్. దాంట్లో ఏమీ తేడా లేదు సార్, ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఒక్కటి, ఆయన దాసరి నారాయణరావు గారి రేంజ్కి పిల్లలకు చేసినంత న్యాయం చేయలేకపోయారు ఆయన. ఓకే, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి రేంజ్కి ఆయన మినిస్టర్ అయ్యాక చెప్పట్లేదు సార్. మినిస్టర్ అవ్వకముందు ఉన్న స్వర్ణయోగానికి ముగ్గురికి 300 కోట్లు ఇవ్వాలి. అది ఇవ్వలేకపోయాడు ఆయన. 3.25 3.30 ఇచ్చి ఉంటాడు. అది. కానీ ఆయనకున్న స్టేజ్ ఏమైపోయినదంతా అది చెప్పాను కదా సార్. దాన ధర్మాలు అయిపోయిన తర్వాత అమ్ముకుంటూ రావటం, చేసుకోవటం. ఇప్పుడు సినిమా లేదండి. ఇప్పుడు ఆయన ఖర్చే డిఫరెంట్ ఖర్చు కదా సార్. నెలకు 12 లక్షలు 13 లక్షలు ఓన్లీ కాంపౌండ్లో ఖర్చులు అవుతాయండి. శాలరీసు, కారు పెట్రోల్, డీజిల్ గీజిల్ అన్నీ, అది భోజనాలు కాటికి. అలాగే 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పేదలకు ప్రతి సంవత్సరం ప్రతి మంత్ చెక్కులు వెళ్ళిపోయి వాళ్ళకి. ఎన్ని కడితే 10-12 లక్షలు వచ్చేది. సంవత్సరానికి ఎంత అయింది సార్? అలాగా ఆయన చేశారు కానీ. అలాగే మధ్యలో సినిమాలు చేశారు, 2-3 సినిమాలు. దాంట్లో లాస్ అయ్యారు. హుసేన్ రావడం తర్వాత మళ్ళీ ఆయన సినిమాకి డబ్బులు వచ్చింది ఏమి లేదు కదా. అలాగా సినిమాలు చేశారు, లాస్ అయ్యారు. తర్వాత ఎన్ని లాస్ అయినా ఏం లాస్ అయినా ఆయన 80-70 మందికి భోజనం మానలేదు, ఆయన ఇచ్చి ఇది మానలేదు, ఆఫీసు మెయింటెనెన్స్ మానలేదు, ఆ 3 కార్లు మెయింటెనెన్స్ మానలేదు. తప్పదు కదా. అప్పుడు సినిమా వాళ్ళకి ఒకసారి అలవాటు అయితే ఇంకా పోదు. ఎప్పుడు సినిమా వాళ్ళకైనా సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఈజీగా తప్పించేసుకుంటారు. సంపాదిస్తున్నారు, ఇది సంపాదిస్తున్నారు. ఎథిక్స్ కూడా ఇప్పుడు అంతే సార్. పాత మనుషులు ఇంకా అలాగే ఉంటారు సార్. దాన్ని మనం ఏం చేయలేం. అంతే. కానీ వన్ ఆఫ్ ద రీజన్ అంటే హెల్త్ రీజన్ ఆయన చనిపోవటం. అంతే కదా సార్. అంతే. అయితే కిడ్నీస్ ఫెయిల్ కిడ్నీ కదండి. ఎవరు ఆయన బెలూన్ వేయించుకున్నారు సార్. ఆయన బాడీ తగ్గడం కోసం అది వేసినప్పుడు చిన్న వికటించింది అది. దానివల్ల ఆయన్ని పోవడం కారణం అండి. హెవీ ఫుడ్ తినకుండా అంటే సార్ అది బెలూన్ కొత్తగా వచ్చింది. ఆయన బెలూన్ వేయించుకున్నారు. 6 నెలలకి తీసేయాలి. ఆయన 4 కేజీలు తగ్గారు. బెలూన్ వేయించుకున్నారు, 4-5 కేజీలు తగ్గారు. అది తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవటం కోసం వేసుకున్నారు. ఆ మళ్ళీ వేసుకున్నప్పుడు దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెడికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి వికటించి పోయారండి. లేకపోతే ఇంకా ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఉండండి. చూడండి. అవునండి. కానీ సోకాల్డ్ కొంతమంది పెద్ద హీరోలకి దాసరి గారు అంటే పడేది కదా కొంతమందికి. అప్పుడు పడేది కాదు అంటే అంత బయట చెప్పుకుంటామేమో అంటారు సార్. మొన్న కూడా అడిగారు నన్ను, పడేది కాదంటే ఎవరున్నారు చెప్పండి, పడిన పేర్లు చెప్పండి. పని అంటే బయట చెప్పుకునే వాళ్ళ పేర్లు ఎవరు? మొన్న కూడా అడిగారు నన్ను. ఇలా దాసరి గారికి బయట వాళ్ళకి పడుతుంది. శోభన్ బాబు గారితో సినిమా చేశారు, రామారావు గారితో సినిమా చేశారు, నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు, కృష్ణ గారితో చేశారు. ఇంకేంటి పడంది? ఆ తర్వాత వచ్చిన హీరోలతో పడేదే కొంతమంది. ఎవరున్నారండి ఆ తర్వాత వచ్చిన హీరోలు? మీరు అన్నారు కదా, శ్రీకాంత్తో చేశాడు, శ్రీకాంత్ గారితో చేశారు, జగద్ బాబు గారితో చేశారు, చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు. మరి ఇంకా ఇప్పుడు గొడవలు ఉంటే సినిమాలు చేయరు కదా సార్. సినిమాలు చేసి తర్వాత ఎప్పుడుకో కదా జరిగింది ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు మీ మనసులో ఉన్నది చెప్పండి, అడగండి. మనసులో ఉన్నాను కాదు, మీకు తెలియదా? దాసరి గారి చుట్టే ఉన్నాను, ఆయన ఆత్మలో నేనే ఆత్మ. డెఫినెట్ అండి. మరి ఆయన ఎవరిని తిట్టున్నా తెలియదండి, అది ఓపెన్. ఇప్పుడు ఎవరిని ఉంటే చెప్పండి. ఒక స్టార్ హీరోకి ఆయన కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. అదే మీరు అనేది. నిన్న అదే కూడా దాంట్లో వైరల్ చేశారు. చిరంజీవి గారికి ఆయనకి గొడవ అంటారు. ఎందుకు గొడవ ఉందండి అసలు? ఎందుకు ఉంది? అదే అబ్బా మీరు సార్ అన్ని చెక్ చేసుకున్నప్పుడు మీరు అంటున్నారు కదా సుప్రీం హీరో, పెద్ద హీరో అని అన్నారు అని అడిగారు నన్ను. నేను దానికి సమాధానం చెప్పాను. ఎక్కడ నేను ఉన్నాను చెప్పుడు లేదు అసలు. వాళ్ళది గొడవ అనేది లేదు, మాట అనుకోవట్లేదు అసలు. ఆ టాపిక్కే లేదు. మరి ఆ టాపిక్ గురువు గారు మంచి గౌరవం కూడా ఇస్తారు ఆయన. అవునండి. ఆయన ఏంటి సార్, ఆయన ఇంటికి వచ్చి భోజనం చేశారు, ఆయనకి ఇష్టం అని చెప్పి రాములు తెప్పించారు, ఇద్దరు కూర్చొని భోజనం చేశారు. మరి ఇంత జరుగుతుంటే, ఇంత జరిగినప్పుడు ఇద్దరు గొడవ అంట, ఇద్దరు ఇదంట అంటే మనం ఇంకా నేనేం చెప్తాను సార్? ఆయన పక్కన ఉన్న ఆయన ఎప్పుడు నోట్లోంచి సార్ ఒక్క మాట చెప్తున్నాను సార్,
దాసర గారు 2:30 వరకు సినిమాలు చూసేవాడండి. ఆయన పక్కన నేను రాజేంద్ర కుమార్ రైటర్ ఉండేవాళ్ళం సార్. నైటు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. మేమిద్దరం ఆయనతో పాటు మేము సినిమాలు చూసేవాళ్ళం. పాత సినిమాలు ఈటీవీలో పాత సినిమాలు వచ్చాయండి. అవును. ఆ పాత సినిమాలు పెట్టుకునేవారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఆయన గుర్తున్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈ బోల్డ్ నేర్చుకున్నాం. చిరంజీవి గారి సినిమా వస్తాయని చెప్పేది ఏంటి తెలుసా? అలా కష్టపడి వచ్చాడా, ఇతనిలో ఎవరు కష్టపడలే, ఇతని కష్టంలోంచి పైకి వచ్చిన మనిషి అనేవాడు ఆయన. ఇంకా గొడవలు పడతాడు ఆయనతోటి. ఓకే. రెండోది 1 to 10 చిరంజీవి, 1 చిరంజీవి, 2 చిరంజీవి, 3 చిరంజీవి, అప్ టు 10 వరకు చిరంజీవి అని చెప్పిన మనిషి ఆయన. ఇంకిద్దరి మధ్యన గొడవ ఉంటుంది, సపోర్ట్ లేకుండా. ఇప్పుడు ఏ కాకుండా ఏముందని వచ్చారండి. ఇప్పుడు ఆయనే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కానిస్టేబుల్ మా ఫాదర్ అని. అంతే ఏమీ లేకుండా సొసైటీతో మద్రాసు వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అంత కష్టపడి ఈ రోజుని దేశాన్ని శాసించగలిగే పొజిషన్ కానీ వచ్చారు. అది గ్రేట్. ఆ గ్రేట్నెస్ ఆయన ఫీల్ అయ్యేవాడు. ఎవరు ఆయన అనేవారు. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఫోన్ చేసి అడగండి, అలాగే ఫీల్ అయ్యారు. కొంతమంది నొప్పిన వాళ్ళు బయట కావాలని డిఫరెన్సెస్ ఉన్నాయి అని అంటారండి. ఇంకోటి, ఇప్పుడు అరవింద్ గారు ఫస్ట్ సినిమా ఈయన దేవుడి దిగి వస్తే ఫస్ట్ సినిమా ఈయన బ్యానర్ ఓపెనింగ్. ఫ్యామిలీతో బాగా క్లోజ్ అండి, ఒకే ఊరు కదా. అవును. మరి ఎలాగా గొడవలు పడతారు సార్ అంటే రకరకాలుగా చెప్పు. మీరు వచ్చింది కూడా అట్నుంచేనండి? ఎందుకంటే భీమవరం అండి. భీమవరం. ఇప్పుడు మీ తాతల గారు కట్టించిన ఇల్లు ఒక 500-600 మంది కూర్చొని తినే అంత డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉండేది. డైనింగ్ హాల్ కదండి, మండవాలోగులండి. అలాంటి హౌస్ లో కాపాడటానికి చాలా విధంగా ఆర్థికంగా మీరు కోల్పోయారని నేను విన్నాను. ఏంటి అసలు అది? అదేం కాదు సార్. ఇప్పుడు 5 ఏళ్ళు సమానంగా ఉండవు. వాళ్ళు ఎప్పుడో సైక్లోన్ వస్తే ఊరి జనం చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఆ టైంలో వీళ్ళు మంచి బాగా ఉన్నవాళ్ళు 1927లో ముగ్గురు తాతలండి, ముగ్గురు అనుకుని ఒక మండవాళ్ళు కడదాంరా 500 మంది. అప్పుడు SC/STలు ఉండి పేట ఉంటుంది కదా సార్, ఒక 200 మంది 250 మంది వాళ్ళకే ఈ ట్రబుల్. వాళ్ళ కోసం అని చెప్పి 500 మంది అట్లే భోజనం కట్టారు. ఒక సత్రం ప్లాన్ చూసి ఆ సత్రం ప్రకారం ఎట్ ఏ టైం 500 మంది లెగుస్తారండి భోజనానికి. హై స్కూల్ నుండి వెళ్ళిపోతే 500 మంది లేస్తారు. అంత పెద్ద కుటుంబం సార్ మీది? అవునండి. ఒక 3-4 వేల ఎకరాలు ఉంటుంది పొలం మీకు? అంటే అది 3000 ఎకరం అండి. ఫస్ట్ 1743లో 3000 ఎకరం అండి మీకు. మా ఫ్యామిలీకి అండి. నేను 12వ తరం. మా మొదట ఆయనకి అంత ఉంది ఇది. బట్ అన్ని కూడా ఎన్ని ఎకరాలకు వచ్చారు? ఏమి లేదండి, మొత్తం అంతా అయిపోయింది. 3000 ఎకరాలు ఉన్న పొలం. 3000 ఎకరాలు జీరో మొత్తం. ఇప్పుడు మా బ్రదర్స్ వాళ్ళ పేరు మీద ఉమ్మడిగా ఏదో ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. కానీ ఆ ఆస్తులు తాతలు ఇచ్చినవి అన్నీ పోయినాయండి. ఏమైపోయినాయి సార్? 150-170 సంవత్సరాల క్రితం వీళ్ళ మ్యారేజ్ చేసుకుంటే ఒక చీర 2 మంగళసూత్రాలు ఇచ్చేవారండి ఊర్లో వాళ్ళకి. ఇలాగే వీళ్ళ మెయిన్ దాన ధర్మాల వల్లే పోగొట్టారు. మా ముగ్గురు తాతలకి అంత ముందు వాళ్ళ గురించి చెప్తున్నారు. కేవలం దాన ధర్మాల గురించే పోయిందని చెప్తారండి. ఎవరో ఏదో వాళ్ళకి పెట్టి ఇలా పెట్టి ఆ రోజుల్లో రేసులు పేకాట్లు ఏమి లేవండి. అవును, ఎక్కువ దాన ధర్మాలు. రాజులు అంటే గొప్పోళ్ళు. అవునండి, మహారాజులు. అంతే కదా భీమవరం రాజులు. అవునండి. ఇప్పుడు కృష్ణరాజు గారు, ప్రభాస్ వీళ్ళంతా అవునండి వాళ్ళ తాతలు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేసేవారు. వాళ్ళ తాతల ద్వారానే మనకి ఈ 3000 ఎకర కూడా రావటం అండి. అప్పుడు అది వాళ్ళకి ఏదో చిన్న ఫ్రెండ్షిప్ లో. అప్పుడు ప్రభాస్ గారికి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు చెప్పే లెక్క? అది మొత్తం ఊరంతా వాళ్ళదే కదండి. ఇప్పుడు ఏముంది ఇప్పుడు అంటే అంటే సార్ ఇది నాకు తెలుసు, మరి మా బ్రదర్స్కి ఇంత తెలియదు, మా అంతకుముందు ఉన్న బ్రదర్స్కి ఇంత తెలియదు. నేను తెలుసుకున్నాను. నేను నా హిస్టరీ తెలుసుకుంటాక 5-6 లక్షలకు వచ్చి పెట్టాను సార్. హైదరాబాదు మెయిన్ లైబ్రరీకి వెళ్ళా, నర్సాపురం లైబ్రరీకి వెళ్ళా, మొగల్తూరు లైబ్రరీ బుక్స్ ఎక్కడ ఉంటాయో ఎత్తుకుని అక్కడికి వెళ్ళి నిజమా అబద్ధమా కరెక్టా కాదా అనేది అసలు ముందు పేర్లు తెలుస్తాయని చెప్పి అసలు మీ ఇక్కడ రావటానికి ఎవరా ఏంటని చెప్పి నాకు 100 పోయిస్తారండి. మా తాత మీరు చాలా గొప్ప వంశం, చాలా పెద్దోళ్ళు గెద్దోళ్ళు ఎటువంటి ఎవరికి పట్టని నాకు అనిపించింది. వెళ్ళి చూద్దాం సరదాగా. ఏదో ముంత మధ్యకి ఇస్తే 3000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసారంట. అవునండి, అది కరెక్ట్. మీకా? మా ముత్తాతకి అదే నేను చెప్తున్నాను కదా. మాది అసలు యాక్చువల్గా చిరకర అగ్రహారం అండి వీళ్ళది. ఇక్కడ మచిలీపట్నం దగ్గర
వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి. ఆ, ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక ఆయన ఉప్పు ట్రాన్స్పోర్టు, ఒక ఆయన ఏమో ఆయుర్వేదం డాక్టర్, ఒక ఆయన ఏమో అడ్మినిస్ట్రేషన్ అండి. ఉమ్, వీళ్ళకి 3000 గాళ్ళు, 2000 గాళ్ళు, అంటే గాడి అంటే 2 అంటే అన్ని పశువులు ఉన్నాయండి, 4000 పశువులు ఉమ్, ఒకే చోట ఉండటం బాగు చేంజ్ కావాలి ప్లేస్ అన్న ఉద్దేశంతో ఒకసారి మొగల్తూరు మహారాజా ఏరియాలో 8 కోటలు ఉన్నాయండి. ఉమ్, ఆ 8 కోటలలో గణపవరం కోటకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఆయన మన వాళ్ళు ఉండటం, అక్కడ డేరా వేయటం, ఆ టైంలో వాళ్ళు మజ్జిగ ఇవ్వటం, ఉమ్, అటువంటి మజ్జిగ కావాలని చెప్పి రిటర్న్లో అడగటం, ఉమ్, ఈ మంత్రి గారు ఆయన్ని కానీ తోక్కెబ్బంటే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోవటం మా వాళ్ళు. ఉమ్, మళ్ళీ పిలిపించి మీరు ఇక్కడే ఉండాలి, మీ మజ్జిగ మాకు బాగా నచ్చింది, ఉమ్, నచ్చిన మజ్జిగ కాదని చెప్పి మీ ఊరు వచ్చి మేము తాగలేం, అలాగని చెప్పి మాకు వచ్చి మీరు ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళని బాగా ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పి ఏదో ఒక పరీక్ష లాంటిది పెట్టి దాంట్లో 3000 ఎకరం 3000 ఎకరాలు ప్రభాస్ ముత్తాతలు మీకు గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్గా ఇచ్చారు. ఊరు నాయన, ఇచ్చి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే వాళ్ళకి 10,000 20,000 ఎకరాలు ఉంటుంది. ఊర్లో ఆళ్ళే కదా సార్, ఇప్పుడు 8 సంస్థానాలు ఆళ్ళయి, 8 సంస్థానాలు, 9 కోట్లండి మొత్తం. ఆ, గణపవరం, నిడదవోలు, అత్తిలి, ఆ, భీమవరం, మొగల్తూరు, భీమవరం లేదు కోట, ఆ, చిన్న తిరుపతి, ఇలా ఆ. మొత్తం 9 కోట్లకు అధిపతి అండి వాళ్ళు. అధిపతి అంటే ఇదంతా కూడా ముస్లిమ్స్ చేతిలో, బ్రిటిష్ వాళ్ళకు ముందు వీళ్ళ దగ్గర ముస్లిమ్స్ దగ్గర ఉందండి, ముస్లిమ్స్ దగ్గర ఉంది సార్. ఆ, మొత్తం ఏరియాలన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ముస్లిం పాటించేవాడు. ఓకే, మన గోల్కొండ, మా ఏరియా గోల్కొండ, ఆ పేరు కూడా ఉంది, మీకు చెప్పుంటే అది పేర్లు కూడా పట్టుకుంటారు. కోట్లన్నీ ఉన్నాయండి అట్లా పాతబడి. అంటే సార్ కోట్ల మట్టి కోటలండి. ఆ, ఇక్కడేమో మనకేమో గోల్కొండ కోట ఉందండి, ఓకే, రాతి కోట, ఆ, అదేమో మట్టి కోట, ఓకే. మట్టి కోటలు అంటాయి. సో 8 కోట్లకు రాజులు వీళ్ళు. వీళ్ళండి ఆ, ఈ 8 కోట్లకి అధిపతి ముస్లిమ్స్ అండి. ఓకే, అంటే ముస్లిమ్స్ కింద 8 సంస్థానాలు మొగల్తూరు మహారాజుగా చూసేవారు. వీళ్ళందరి దగ్గర పన్ను వసూలు చేసి ఉమ్, వాళ్ళకి ఏం కావాలో అది ఉంచుకుని మిగతాది గోల్కొండ సంస్థానానికి పంపటం. ఓ, అలాగా కొన్ని ఏరియాలు వీళ్ళకు ఉండేయండి. ఉమ్, గవర్నమెంటు అదైనప్పటికీ సరే, ఇప్పుడు మన గవర్నమెంట్ అండి ఒక ఎమ్మెల్యేకి ఒక ఏరియా ఉంటుంది కదా, అవును, అలాగా వీళ్ళే ఎమ్మెల్యే, వీళ్ళే గవర్నమెంట్ అంతా మొత్తం అది ప్రభాస్ వాళ్ళ తాతలు. వీళ్ళ మీద పైన ఉన్నది ఓన్లీ ముస్లిమ్స్ సంస్థానం, వీళ్ళ 9 సంస్థానాలండి. ఉమ్, మన ప్రభాస్ గారు ముత్తాతలకి ఉమ్, ఆ 9 సంస్థానాల చుట్టూ ఉన్నటువంటి 10,000 ఏంటంటే 1,00,000 ఎకరాలు, 9 లక్ష కోట్ల కాదు, ఎకరాలు ఉందా? అంటే 9 కోట్ల కాదు సార్, ఆ, 9 కోట్లు సార్. ఇప్పుడు మొగల్తూరు నుంచి గణపవరం ఇదన్నీ కూడా ఎన్ని అంటే ఇదంతా కూడా ఒక 40 కిలోమీటర్ల సర్కిల్ అండి. ఇదంతా వీళ్ళ పరిపాలించేవారు. మరి వాళ్ళదే అవుద్ది కదా సార్, అక్కడ ఉన్న వాళ్ళందరిది పన్ను వసూలు చేయటం, దాంట్లో పెర్ఫెక్ట్గా వాళ్ళకి పంపించడం, మిగతాది వీళ్ళు తీసుకోవటం, అది ఆ పద్ధతిలోనే ఉంటుందండి. పోనీ వాళ్ళ ముత్తాతలను చూడకపోయినా కానీ సార్, ఆ రక్తంలో ఉంటది కదా, సేమ్ అదే బుద్ధి వచ్చింది వీళ్ళకి కూడా. దానం చేయటం, హెల్ప్ చేయటం, ఫుడ్ పెట్టడం. కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి అదే కదా. అండి, ఓపెన్ గా చెప్తున్నా సార్, ఎవరైనా ఇంతకుముందు ఎవరు చెప్పుండరు, ఆ జీన్సే వేరు సార్. కృష్ణరాజు గారు తను పనిచేశాను కదా సార్, బాబామ్మది అట్లా ఎవరు రాదు సార్, చేసే కొనమంట అంతా. సార్ మా కో డైరెక్టరు అది ఆ రోజుల్లో 3 లక్షలు ఎంత అంటాడు వాచ్, గోల్డ్ వాచ్. అనయ్య చాలా బాగుంది అనయ్య వాచ్ అన్నాడు, తీసి ఉంచుకోరా అన్నాడు ఆయన. ఎవరన్నా చూడండి, అంటే అటువంటి మనుషులండి, అంటే ఆ జీన్స్ అటువంటిది సార్. ఆయన కూడా వాళ్ళు సంపాదించిందంత పోగొట్టారు, మనం ఎందుకని అంటే పెద్ద కోట కట్టేవారే హైదరాబాద్ లో. కృష్ణరాజు గారి ఇల్లు ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుసా, చాలా సింపుల్ గా ఉంటది, అందరూ రావచ్చు ఇంటికి. ఆస్తుల మీద ఎప్పుడు వాళ్ళకి కోరిక లేదు సార్. వాళ్ళు బాగా భోజనం పెట్టాలి, మనం గౌరవించడం, మనం గౌరవించాలి అనుకున్న వాళ్ళే తప్పండి, ఇంక ఎక్స్ట్రా అనే మనుషులు ఏం లేరండి వాళ్ళ దగ్గర. సేమ్ అదే ప్రభాస్కి వచ్చేసింది. సేమ్ ప్రభాస్ గారు అంతే కదా, ప్రభాస్ గారు అదే. అసిస్టెంట్లకి షాపింగ్కి వెళ్ళిన అసిస్టెంట్లకి సేమ్ అదే అమౌంట్తో షాపింగ్ అంట, ఫుడ్, స్వీట్ బాక్సులు, వాళ్ళ ఫ్యామిలీలకి. ఎందుకు జిమ్ ట్రైనర్కి కోటి పెట్టి రేంజ్ రోవర్ కార్ ఇచ్చేసాడు. సరే, ఆ జీన్స్ అండి అవి ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవండి. అలాగే నాకు మా వాళ్ళందరూ నూరు పోశారు, మీ తాతలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇది ఇది అని. అది ఒకసారి చేయాలని చెప్పి నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని బుక్స్, పూర్ణచంద్రరావు అని చెప్పి, నా పూర్ణ అంటారు,
అసోసియేట్ డైరెక్టర్ వెస్ట్ గోదావరి, బాగా తెలుసు. అతని ద్వారా బోల్డ్ గ్యాదర్ చేయించి అసలు ఈ మనం ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, నిజంగా వీళ్ళు చెప్పింది నిజమా, మా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం కాదు, మీరు పొద్దున ఏంట్రా ఇలా చూడు ఈ బుక్లో చూసానంటే సమాధానం చెప్పాలి కదా మీరు. అవును అవును. ఇటువంటివన్నీ చూసి గ్యాదర్ చేసుకుని ఒక పక్కా అనుకున్న తర్వాత నేను బయట పెట్టా ఇది. సూపర్. రాజుల కుటుంబాల గురించి అందరు చెప్పటమే కానీ వినటమే కానీ మనం చూసింది లేదు, కానీ మీరు నిజంగా కొంత చూసొచ్చారు, విన్నారు కాబట్టి గ్యాదర్ చేశాను అదే గ్యాదర్ చేశారు కాబట్టి సార్. ఇప్పుడు అథెంటిక్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా. అంటే కృష్ణరాజు గారు కూడా ఏమయ్యా మా ముత్తాతల గురించి తెలుసు కానీ అక్కడి నుంచి నువ్వు పేర్లు చెప్పుకొస్తున్నావు ఇదేంటంటే నేను గ్యాదర్ చేశాను సార్. వాళ్ళు ఏ టైంలో ఎవరు చేశారు, వాళ్ళ అబ్బాయిలు ఏం చేశారు, ఇదన్నీ బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ గ్యాదర్ చేసి అండర్లైన్ చేసుకుని నాకేం కావాలో అది తీసుకున్నాను సార్ అని చెప్పాను దానికి. అప్పటి నుంచి నేను అమ్మవారి టెంపుల్ కట్టాను. అది కూడా వాళ్ళు కట్టలేని టెంపుల్. అది కూడా వాళ్ళు కూడా పెడన్ నుంచి వస్తా ఒక రాయి తెచ్చుకుని నువ్వే దేవుడు ఆవిడ కళ్ళలోకి వచ్చి నన్ను తీసుకెళ్ళవా అంటే ఆవిడ తీసుకొచ్చారు వాళ్ళు. ఆవిడకి గుడి కట్టలేదు. ఆ గుడి కట్టినప్పుడు కూడా నేను వస్తానయ్యా మీ ఊరు, ఎప్పుడు కనిపించిన ఏమో మీ అమ్మవారు ఎలా ఉందనేవాడు. ఆయన ముందు ఫంక్షన్లో కలిశారు, అనే బాగుందామంటే వచ్చి పొద్దున్నే చేసి ఏరా ఏంటి మీ అమ్మవారు బాగుందా పైడం తల్లి భలే ఓడరు నువ్వా అని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. జస్ట్ ఆయన కాలం చేయడానికి ముందు. చూడండి, కృష్ణరాజు గారు కాలం చెల్లినప్పుడు కూడా పెద్ద కర్మ రోజు ఊర్లు నిండిపోయినాయి. మీరు అన్నారు కదా 8-9 సంవత్సరాలు. అవునండి, అలానే వచ్చింది. అవునండి. మీరు ఎవరికి తెలియని చెప్పమంటారా? ప్రభాస్ కృష్ణరాజు గారు కదా మొగల్టూరులో టంకసాల ఉంది. టంకసాల అంటే ఐడియా ఉంది కదా? ముద్ర అండి, మన డబ్బులు ముద్ర. ఇక్కడ ఉంది, ఇక్కడ మన హైదరాబాద్ లో సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉంది. అవునవును, తెలుసు. టంకసాల అంటారు. అది మొగల్తూరులో ఉండేది. ఎవరైనా చెప్పండి ఉందని, అది బుక్స్ లో రాసి ఉంది, నేను చూడలా. టంకసాల అనేది ఈ చుట్టుపక్కల ఏరియాకి మొగల్తూరులో ప్రింట్ అయ్యాయంట టంకసాల నాణ్యాలు. అప్పుడు కాని రోక చిల్లు కానీ ఇవన్నీ అక్కడే ప్రింట్ అయ్యాటండి. ఇక్కడ ప్రింట్ అయ్యి తాతల హయాంలో వాళ్ళే వీళ్ళ హయాంలోనే వీళ్ళ ఆధ్వర్యంలోనే ప్రింట్ అయ్యి. మీరు ఎవరైనా చెప్పగలరండి? అంటే నేను స్టడీ చేశాను కాబట్టి 300 సంవత్సరాల చరిత్ర పుస్తకాలు చదివాను కాబట్టి దాని నుంచి గ్యాదర్ చేశాను కాబట్టి చెప్పగలుగుతాను. గ్రేట్ ఫ్యామిలీ సార్. హ్యాట్స్ అప్ ప్రభాస్ గారు. హ్యాట్స్ అప్ అండి. ఆ జీన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్, దాన్ని ఎవరు ఆపలేరండి. ఆ జీన్స్ని ఎవరు ఆపలేరు. నేను అందుకనే అంటే మనసులో ఉండేదండి. ఇప్పుడు ఓపెన్ అయిపోయాం అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ దాంట్లో కూడా ఓపెన్ అయ్యాను. ఇంతవరకు నేను ఎక్కడ అనలేదు కానీ ప్రభాస్ గారిని నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలే. ఒకసారి ఇద్దరం కలిసి ట్రైన్లో వెళ్ళాం. ఆయన ఫస్ట్ సినిమాకు ముందు ఆయన ప్రభాస్ గారని నాకు తెలుసు, నేను డైరెక్టర్ అని ఆయన తెలీదు. ఒకే కంపార్ట్మెంట్లో జర్నీ చేసాం. ఆయన వ్యవహారంలో ఆయన దిగడం, 100 మంది రావటం, తర్వాత నా బ్యాగ్తోనే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మీ ఇద్దరం ఎక్కడ కలవలేదు. బట్ ఏంటంటే ప్రభాస్ గారిని చూడగానే కృష్ణరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు చేసిన మంచి పనులు అన్నీ గుర్తొస్తాయండి. అవతూరులో కోట ఉండేదండి, ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు. మట్టి కోట ఉండేదండి, పెద్ద 20 అడుగులు మట్టి గోడలతో ఉండేదండి. పూర్వం ఏంటంటే సార్ మట్టి గోడ కట్టుకుంటూ వచ్చి ఆ గోడ మీద వర్షం నీళ్ళు పడకూడదని చెప్పి ఇలా వేసి పెంకు పేర్చేవారండి. అవునండి. అది మొగల్తూరు నేను చూశానండి. ఒక 30 సంవత్సరాల క్రితం మొగల్తూరు వెళ్ళినప్పుడు చూశాను. మీ వల్ల మంచి స్టోరీ తెలుసుకున్నాం. చరిత్ర అనేది సార్ అది ఇప్పుడు నేను సార్ చదివాను కాబట్టి, నేను అండర్లైన్ చేసుకున్నాను కాబట్టి, ఈ చరిత్ర గురించి నేను పుస్తకం రాశాను కాబట్టి ఇంకా రిలీజ్ చేయలేదండి. చేద్దాం అనుకున్నా. కానీ ఒక పెద్ద హీరో నువ్వేంటయ్యా నూతిలో కప్పలాగా ఆడే ఉండిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోతావు అనుకుంటే నీ టాలెంట్కి, నీకున్న స్కిల్కి, నువ్వు చేసే డైరెక్షన్ చేసిన సినిమాలు చూసి ఆడే ఉండిపోయావు అని చెప్పేసి మిమ్మల్ని కామెంట్ కాదండి, ఆయన జాలిపడ్డాడు నా మీద. చాలా జాలిపడ్డారు. నీ టాలెంట్కి ఎక్కడికో వెళ్ళాలి, దాసరి గారి కాంపౌండ్లోనే ఉండి ప్రపంచాన్ని మర్చిపోయావు నువ్వు. అంటే బయటకు కూడా వచ్చుంటే నీ పరిస్థితి వేరేగా ఉండు. నీ ఎటువంటి సినిమా ఇచ్చావు, నువ్వు ఇచ్చిన సినిమా మాటలు కాదు, ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి సినిమాలు చేసావు. బట్ నీకు పిఆర్ లేదయ్యా, కరెక్ట్ పిఆర్ లేదు నీకు. దానివల్ల ఎప్పుడైనా కరెక్ట్గా వెళ్ళు, బయలుదేరు, జాగ్రత్తగా ఉండు అని అన్నారు ఆయన పెద్ద. కానీ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు చేసిన సుకుమార్ గారు ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్, అండ్ బొమ్మరిల్ భాస్కర్ గారు కూడా మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అవునండి. ఇలా గురువు అది ఉంటుందా, గురు శిష్యుల బంధం, ఫోన్లో మాట్లాడుకోవటం, ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత వచ్చి కలవటం, ఆ ప్రేమ ఉందా మీ మధ్య? అంతకుముందు ఏంటంటే దాసరి గారి దగ్గర చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏ సినిమా చేసినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు,
కోడి రామకృష్ణ గారు, కోదండ రామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఆ బాండింగ్లు వేరు డైరెక్టర్ల మధ్య. అవునండి, అవును. సముద్ర గారు లేకపోతే పిసి రెడ్డి గారు బాగుండేది. ఆ తర్వాత ఉందా సార్ అది? లేదు సార్, ఇప్పుడు లేదు. ఆ. ఇప్పుడు అది లేదండి. ఈయన అంటే సార్ ఇప్పుడు సినిమా అనే దానికి అర్థం మారిపోయింది సార్. ఇంతకు ముందు ఒక గురువు, అతని దగ్గర మనం నేర్చుకున్నాం. నేను ఎవరి గురించి చెప్పట్లేదండి, మొత్తం టోటల్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదా, ఒకసారి పలకరించవచ్చు, తప్పేంటి అనేది ఇంతకు ముందు వాళ్ళకు ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు యూట్యూబే గురువు, సెల్లే గురువు. ఒకవేళ ప్రాక్టీస్ కోసం ఒక దగ్గర పనిచేసిన ఒక సినిమా చేసాం పెద్ద అన్నట్టుగా ఉంటున్నారో ఏంటో తెలియదు కానండి, ఇంతకు ముందు ఉన్న ఆప్యాయతలు లేవు. కానీ సుకుమార్ గారికి నాకు మాత్రం ఆప్యాయతలు ఉన్నాయండి. ఓకే. ఏ సినిమాకి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అసిస్టెంట్ చేశాను. తర్వాత నేను పుష్పకు ముందు ఒక ఫంక్షన్లో కలిస్తే ఆయన వదిలిపెట్టలేదు. 2-3 10 నిమిషాలు అలాగే నిలబడి మాట్లాడుకున్నాం. తర్వాత ఫోన్లో ఒకసారి అనుకోకుండా నేను రాజమండ్రిలో ఉంటే పక్కన ఒక ఆయన మాట్లాడుతుంటే, పక్కనే ఉన్నారు రాజా గారు అంటే ఒకసారి ఇవ్వండి మాట్లాడుతుంది జరిగింది. మొన్న ఒక పుష్పకి నేను సినిమా చూసి వచ్చిన వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, కంగ్రాచులేషన్, చాలా మంచి, చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీ ఉంది. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న పని మీద వెళ్తే ఒక 45 నిమిషాలు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. చిన్న ఇష్యూ మీద వెళ్తే మాట్లాడుకున్నాం. ఇలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యులు పక్కన పెట్టేస్తే ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉందండి. ఫ్రెండ్షిప్ అంటే గురు శిష్యులు లేరు సార్ ఇప్పుడు, అసలు ఆ మాట తప్పు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వాడు నా గురువు అనేది లేదు. కానీ అలా ఫీల్ అవుతున్నారా? గురువులు ఏమన్నారండి అంటే సార్, పూర్వం అంటే నేను అనిల్ కుమార్ గారి దగ్గర 4 సినిమాలు చేశాను, శరత్ గారి దగ్గర 4 సినిమాలు చేశాను, వాళ్ళు గురువులు అని చెప్పుకుంటాయి. ఒక సినిమా తీసి అంటే చెప్పారు కదా మీకు, గురువు సెల్ అయిపోయింది, గురువు యూట్యూబ్ అయిపోయినప్పుడు ఇంకో సినిమా చేసిన వాళ్ళ గురించి జనరల్గా మన ఆశించడం కూడా తప్పేమో. అంతే కదా సార్. ఇప్పుడు ఓకే, నీకు అంత బాగుంది కదా, నాకు ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, ఎవరు విన్నా ఎవరు నా దగ్గర క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి పనిచేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. హ్యాట్స్ ఆఫ్, ఇంకెంతకంటే నాకేం కావాలి. సూపర్. ఇది కాకుండా ఇంకో 3 డైరెక్టర్లు అయ్యారు నా దగ్గర తర్వాత అప్రెంటిస్గా చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రసన్న తెలుసు కదా మీకు, మన జబర్దస్త్ ప్రసన్న రైటర్. అతను నా దగ్గర చేసింది ఒక్క సినిమా అయినా 100 సినిమాలు చేసినట్టు రెస్పెక్ట్ ఇస్తాడు తను నాకు. ఏంటో తెలియదు, అంటే ఆయన చేరిన టైం ఎటువంటిదో మాకు తెలియదు. అలా కిషోర్ రెడ్డి అని చెప్పి ఓ సినిమా చేశాడు సార్, మన దిల్ రాజు గారి సినిమా చేశాడు. అతను కూడా నా దగ్గర అప్రెంటిస్ రైటర్గా నా దగ్గరికి వచ్చాడు. ఎవరు, ఆకెళ్ళ వంశీ. ఒక సినిమా రాశాడు, తర్వాత డైరెక్టర్ అయిపోయాడు. ఇలాగా అంటే అనకూడదేమో కానీ నా హస్తవాసి మంచిదే అంటారు అందరూ. మన దగ్గర పనిచేసిన వాళ్ళు 7-8 డైరెక్టర్లు ఉన్నారు, దాంట్లో నెంబర్ 1లో ఉన్నారు, 2-3 ఉన్నారు. ఇంతకంటే నాకేం కావాలి సార్. సూపర్. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర, ఆయన దగ్గర చేశారని చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, నా దగ్గర చేశారు కదా అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కదా. కానీ ఇప్పుడు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లో చేసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు డైరెక్ట్ చేస్తే మీరు యాక్టర్ అవుదామని ఉందా, లేకపోతే మీరు డైరెక్టర్గా అంటే ఇప్పుడు తెలిసిందే, కాలం మారింది, ట్రెండ్ అన్నారు, కొత్త ట్రెండ్ వచ్చింది అన్నారు, కొత్త డైరెక్టర్లకు అట్రాక్ట్ అవుతున్నారు, హీరోస్ కూడా వాళ్ళకే డేట్లు ఇస్తున్నారు, అది జగమెరిగిన సత్యం. మార్కెటింగ్ కోసం నార్త్ యాక్టర్స్ని పెట్టుకుంటారు, సౌత్ వాళ్ళని మలయాళం యాక్టర్స్ని పెట్టుకుంటున్నారు. ఆ ట్రెండ్ వచ్చేసింది. ఉన్న యాక్టర్లకు కూడా పెద్దగా స్పేస్ లేదు, సీనియర్ యాక్టర్స్ కూడా. ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళకి కొంచెం మంచి కొంత స్పేస్ ఉంది ఇక్కడ. డెఫినెట్గా మా గురువు గారు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ఒక సముద్రకని గారు, లేకపోతే ఒక ఎస్జే సూర్య గారు, డైరెక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు మీరు అవుతారంటే కూడా రెడ్ కార్పెట్ వేస్తారు. నేను ఇంకా వాళ్ళని అడగలేదు సార్, నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే నా మనసులో కోరిన వాళ్ళకి ఇంక నేను చెప్పడానికి అంటే సార్, అత్మాను వాళ్ళు బిజీగా ఉన్న మనుషులు ఏమో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే సుకుమార్ గారి దగ్గర చేయడానికి సిద్ధంగా ఉన్నా, బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర చేయడానికి సిద్ధంగా, మా మోహన్ గారి అబ్బాయి రాజా దగ్గర చేయడానికి ఆస్కారం ఉంది, చేస్తాను. ఎవరు పిలిచినా చేస్తాను సార్. ఇప్పుడు అంటే మీరు అన్నారు ఫస్ట్ మెగాఫోన్ వదలండి, ఆర్టిస్ట్గా మంచి అవకాశం వచ్చి చేయటానికి ఉందా మనకి. ఇంకోటి, నా సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకో ఇండస్ట్రీ తెలియదు కదా. మనకు వచ్చింది అలా నేర్చుకున్నదే, పుట్టిందే నా నటనలో పుట్టాం, వస్తే చేయిస్తాకేమో చేయొచ్చు. క్షేమంగా వెళ్ళి లాభం కదా అని 2 తీసేయచ్చు కూడా. అందరు రెడీగా ఉన్నారండి. నేను మోహన్ గారిని కూడా మనం మాట్లాడాను,
కొంచెం ఒక 1 మంత్ టైం ఇవ్వాలి, నేను చేద్దామని అన్నారు ఆయన. 2 కూడా రెడీ చేస్తాను సార్ డెఫినెట్. సూపర్ సూపర్. సో ఇప్పుడున్న హీరోస్లో మీకు బాగా నచ్చే హీరో సార్? యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం ఒక యాక్టర్ స్కిల్ని, అలా మీకు నచ్చిన హీరో బా ఏం చేస్తున్నాడు రా బాబు అనిపించిన? ఇప్పుడు అలా లేరు సార్. అవునా? పూర్వం అండి అది. ఇప్పుడు లేరా? అంటే లేరా అని మీరు మళ్ళీ కాంట్రవర్సీ దాకండి. లేరా అంటే అలా లేదండి. ఎలా అంటే ఈయన ఈ క్యారెక్టర్ బాగుంటాడు, ఈ హీరో ఈ క్యారెక్టర్ బాగుంటాడు, ఈ హీరో క్యారెక్టర్ బాగుంటాడు అనేది ఇప్పుడు వచ్చేసిందండి. పూర్వం రామారావు గారు ఆ క్యారెక్టర్ ఏదైనా చేయగలరు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. చిరంజీవి గారు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. అలాగే నాగేశ్వరరావు గారు అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ ఈయనైతేనే చేయగలరు అనేది వచ్చింది. వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు, ఈయన ఈ క్యారెక్టర్ అయితేనే చేయగలరు అనేది వచ్చింది. కాబట్టి మీరు అలాగ అడిగేసి ఎవరు ఇష్టమైన అంటే ఒక్కో థాట్లో చూస్తే ఒక ఆయన బ్రహ్మాండంగా చేస్తారు. బన్నీ అనిపించలేదు బన్నీ గురించి అసలు బన్నీ గారు ఇప్పుడు వచ్చిన హీరో అంటే అసలు ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు అనుకున్నాను కానీ ఈ బన్నీ లేకపోతే ఆయనకి నేషనల్ అవార్డు ఎందుకు వస్తుందండి? నేషనల్ అవార్డు బన్నీ గారు నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది? బట్ ఆయన ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి అసలు. కానీ ఏ మాటకు అమ్మాడు సార్. ఒకప్పుడు ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరు బాగా నచ్చుతారంటే 2-3 పేర్లు చెప్పగలరు చాలామంది, ఓల్డ్ యాక్టర్స్, ఓల్డ్ డైరెక్టర్స్. కానీ మీరు ఇప్పుడు చూడండి, ఎవరు మీకు బాగా నచ్చిన హీరో అంటే అసలు నో డౌట్, అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించట్లా, బన్నీ చెప్పేస్తున్నారు ఆఫ్టర్ పుష్ప. అవునండి. ఎందుకంటే అతను పడ్డ కష్టానికి కావచ్చు, అంటే అంతకుముందు ఐకానిక్ స్టారు, స్టైలిష్ స్టారు అంతవరకే ఉండేది బన్నీకి. కానీ ఒక పుష్ప తర్వాత మొత్తం మార్చేశాడు, మొత్తం మారిపోయింది సార్. గ్లోబే మారిపోయింది. త్రిపుల తర్వాత రామ్ చరణ్ గారు కూడా అలా ఉందండి. రామ్ చరణ్ గారు కూడా ఇది వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్. బట్ ఏంటంటే సార్ చెప్తున్నాను కదా, అది ఎలా అంటే సార్ ఇప్పుడు పుష్ప అయిన తర్వాత అసలు ఎవరు చెప్పినా స్క్రీన్లో ఆయనే కనపడతాడు, బన్నీ గారే కనపడతాడు. అలాగే ఒక త్రిపురాలు అయిన తర్వాత చిరంజీవి ఆయన ఎవరు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్. అంటే నేను చెప్పింది ఏంటంటే సార్, ఇంతకు పూర్వం లాగా కాకుండా ఇప్పుడు మీరు అడిగిన దానికి తక్కువ ఏళ్ల మీద లెక్కెట్టే వాళ్ళే ఉన్నారు. సో ఎనీహావ్ యాక్టర్గా వద్దామని ఉంది, అట్ ది సేమ్ టైం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి పార్ట్ 2కి రెడీగా ఉన్నారు. డైరెక్షన్ కి చేయడానికి ఇంకా మంచి ఎనర్జీ ఉంది, ఆ స్ట్రెంత్, దేవుడు ఆరోగ్యం బాగా నిండుగా ఇచ్చారు మీకు. 60 దాటినా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. కొంచెం పొట్టొచ్చింది అంతేగాని తప్పదండి, అది ఏదొచ్చినా తీయచ్చు కానీ పొట్టం తీస్తే ముఖం కూడా వీక్ అయిపోతుంది. అవును. సో ఇలానే హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద యాజ్ యాక్టర్గా మిమ్మల్ని చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అలానే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో మంచి డైరెక్టర్గా మళ్ళీ ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్, మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి అండ్ సినిమా ఇండస్ట్రీకి? చెప్పే అంత పెద్దోడిని కాదు కానండి, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చేసిన నా దగ్గర డైరెక్టర్, అదే నాకు తెలుసున్న డైరెక్టర్లు కానీ లేదా ఎవరన్నా రాజా ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఈ క్యారెక్టర్ అయితే నచ్చుద్ది అనుకుని మీ ఇంటర్వ్యూ ద్వారా పిలిస్తే మాత్రం చాలా హ్యాపీ చేస్తాను. కానీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మీరు హీరో ఎందుకు చేయట్లేదు? ఎందుకు సార్? నాకెందుకు, నేను హ్యాపీగా ఉంటాను, మీకు ఇష్టం లేదా? హీరో క్వాలిటీస్ ఉన్నాయి మీకు, ఎందుకు హీరో చేయట్లేదు? ఉంటే ఇస్తే నేను పిలిస్తే దేవుడు ఇచ్చాడు మంచి క్వాలిటీ, చాలా మీరు అన్నట్టుగా దేవుడు మంచి క్వాలిటీ ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్తా ఆయనకి. హ్యాపీగా ఉన్నాను సార్. అంటే హీరోలు అందరూ హ్యాపీగా లేరని మీ ఉద్దేశం? కొంతమంది ఉంటారు, కొంతమంది ఉన్నారా? ఇప్పుడు అలాగే మీలా కూడా కొంతమంది ఉన్నారు, అందరూ ఉండరు కదా, అవునా కదా? అఫ్ కోర్స్. నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు హీరోగా డెఫినెట్గా బాగుంటారు, ఓకే, పిలిస్తే వస్తారా? ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదు సార్. సో మీడియా, నేను చాలా సార్లు ఈ ఇంటర్వ్యూకి రాకముందే అనుకున్నాను, రోషన్ డెఫినెట్ గా ఆర్టిస్ట్ గా చేయొచ్చు, ఎందుకు చేయట్లేదు అని అనుకున్నాను. నాకు ఒక 100 మూవీస్ దాకా ఆఫర్స్ వచ్చాయి సార్, కానీ చేయలేదు. మంచి క్యారెక్టర్స్, కానీ అన్నిట్లకి నేను రిజెక్ట్ చేశాను. వద్దు, ఇప్పుడు ప్రశాంతమైన జీవితం నాది, ఒక మంచి ఈ ప్రొఫెషన్లో ఒక మంచి గౌరవం ఉంది సొసైటీలో నాకు. ఏమో యాక్టర్గా అయితే అది ఉంటుందో లేదో అది పక్కన పెడితే అంత ప్రశాంతంగా ఉండగలనో లేదో అనేది ఒకటి ఆలోచించా. సో డబ్బు అంటారా, అవ్వలేదు నాకు, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను సుమన్ టీవీ వల్ల. చూద్దాం ఇన్ ఫ్యూచర్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, ట్రై కాదు, ఇంతకుముందు చాలామంది అడిగారు, చూద్దాం అన్నాను, ఇప్పుడు చేయటానికి ముందుకు వచ్చాను. ఎవరన్నా మంచి వేషం ఉంటే పిలిస్తే వచ్చి వేషం వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.